ఎందుకనంటే మన ముందు ఇంకొక కార్యక్రమం ఉంది. ఏం కార్యక్రమం అమ్మా? భోజనాల కార్యక్రమం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనీసం 10 గంటల కన్నా వదిలిపెట్టాలి కదా మిమ్మల్ని. కనీసం చెప్పండి. ఆ చివరి దాకా వినపడుతుందా? శబ్దం వినపడుతుందా? స్పష్టంగా మాట వినపడుతుందా? హల్లెలూయా. ఓకే, చెవులు గలవాడు ఈ మాటలు వినుగాక. ఇక సమయాన్ని మనం వ్యర్థపరచకుండా, కాలయాపన చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. పరమగీతములు 6వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. పరమగీతములు పాస్ట్గా వాక్యాన్ని అందించండి. దేవుడు మీ నోటికి తోడయుండునుగాక. దేనికి తోడయుండునుగాక? నోటికి తోడయుండునుగాక. మోషే నోటికి దేవుడు ఏమై ఉన్నాడు? హల్లెలూయా 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 అన్నప్పుడు చేతులు ఎత్తా ఉండాలా? హల్లెలూయా. చదవండి. నా సఖీ నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు. నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. పరమగీతములు అనగా నా ప్రియదేని బిడ్డలారా, ఒక ప్రియురాలకు రాస్తున్న ఒక లవ్ లెటర్ ఇది. పరమగీతము అనగా నా ప్రియదేని బిడ్డలారా, పరలోకము చేరబోయే వధువ సంఘమునకు పరలోక తండ్రి అనబడుతున్న దేవాది దేవుడు సంఘానికి రాస్తున్నటువంటి ప్రత్యేకమైన పుస్తకం ఇది. ఇది అక్షరార్థంగా ధ్యానం చేస్తే ఎవరికి అర్థమో కాదు. ఇది ఆత్మ సంబంధంగా దైవికమైన జ్ఞానముతో ఈ పరమగీతములని పుస్తకాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ పరమగీతములలో ప్రియుడు మాట్లాడేది, ప్రియురాలు మాట్లాడేది. ప్రియుడు అనగా యేసుక్రీస్తు వారు. ప్రియుడు అంటే ఎవరు చెప్పండి? ప్రియురాలు అంటే ఎవరో? సంఘము. గుర్తుపెట్టుకోండి. అక్కడ నా సఖీ అంటున్నాడు. సఖీ అంటే ఎవరో? సంఘం. పిలుస్తుంది ఎవరో? చెప్పాలి, నోటితో చెప్పాలి. ప్రియుడు అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇక్కడ నా సఖీ నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు అని ఒక మాట అన్నాడు. రెండోది యెరూషలేమంతా సౌందర్యము గలదానవు అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. తిర్సా పట్టణము అంత సుందరమైన దానవు. రెండోది యెరూషలేమంతా సౌందర్యము గలదానివి అన్నాడు. ఎందుకు దేవుడు ఈ తిర్సా పట్టణానికి అలాగే ఆ యెరూషలేముకి సంఘాన్ని పోల్చాడంటే, ఇక్కడ ఈ తిర్సా పట్టణానికి ఏదో విశిష్టత ఉంటుందనే అర్థం. యెరూషలేముకి ఏదో విశిష్టత ఉందనే కదా అర్థం. దేవుడు అమాయకంగా, అజ్ఞానంగా, అవివేకంగా ఎవరికి దేనిని పోల్చడు కదా. కొంతమంది మనుషులను మనం పోలుస్తాం. దున్నపోతులాగున్నావురా అంటాం. ఏమంటాం చెప్పండి? వాస్తవానికి వాడు దున్నపోత. ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏమంటున్నావు? దున్నపోతా అంటాం. దాని స్తోత్రం. కొంతమంది వీడు పాము లాంటోడు రా అంటారు. ఎందుకంటారు అన్నమాట? పాము లాంటి కక్షపూరితమైన స్వభావం ఉంది కనుక. దాని స్తోత్రం. మరి కొంతమంది కొన్నిటికి పోలుస్తూ ఉంటారు. కొంతమందిని గాలికి పోలుస్తారు. గాలోడా అంటారు. ఏమంటారు చెప్పండి? గాలోడా అంటే అర్థం ఏంటి? గాలికి తిరుగుతున్నాడని. నిజంగా గాలి కాదు, అట్లా. అలాగే ఇక్కడ దేవుడు తిర్సా పట్టణానికి, యెరూషలేముకి సంఘాన్ని పోల్చాడంటే, ఇక్కడ నా ప్రియదేని బిడ్డలారా ఏదో మర్మాత్మకమైన విషయాలు దేవుడు దాచి ఉంచాడని అర్థం. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు
ఎందుకు పోల్చాడో అది మనకు అర్థం కావాలంటే ఇంతకు ఆ పట్టణాల సంగతి ఏంటన్నది మనకు తెలియాలి. దాని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు? ఆ పట్టణాల యొక్క విశిష్టత, వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటన్నది మనకు తెలిస్తే సంఘము ఆ పట్టణాలకు పోల్చబడినది కదా, ఆ పట్టణాల వల్ల ఎలా ఉండాలంటే మనకు అర్థమైంది. ఇక్కడ 2 పట్టణాలు చెప్పాడు. ఒకటి తిర్షా పట్టణము, రెండోది యెరూషలేం పట్టణం. తిర్షా పట్టణం అనేది 10 జాతులు కలిగినటువంటి, యోధా జాతి కలిగిన 10 జాతులు కలిగిన ప్రత్యేకమైన ఒక క్యాపిటల్ సిటీ ఒకప్పుడు. దాని స్తోత్రం. 10 పట్టణాలకి లేదా 10 తెగలు ఉండే ప్రాంతాల వారికి ఒక రాజధాని లాంటిది. ఇక్కడ నా ప్రియ దేని పెట్టినారు, ఎక్కువ ద్రాక్షారసము, ఒలీవ నూనె ఎక్కువ అమ్ముడుపోద్ది. ఎక్కడ? తిర్షా పట్టణములో. హల్లెలూయా. ఎక్కువ ద్రాక్షారసమును, ఎక్కువ ఒలీవ నూనె అనేది అమ్ముడుపోయే ప్రాంతం. అందుకని యూదులకు చాలా ప్రత్యేకమైన స్థలం ఇది తిర్షా పట్టణం. హల్లెలూయా. అసలు తిర్షా అంటే అర్థం ఏంటి తెలుసా? అనుకూలత అని అర్థం. చెప్పండి. అనుకూలమైనది. తిర్షా పట్టణం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ద్రాక్షారసం ఉన్న పట్టణము, ఒలీవల నూనె ఉన్న పట్టణము, మూడోది అనుకూలమైన పట్టణము అనే కొన్ని అర్థాలు వచ్చే ఆ ప్రత్యేకమైన పేర్లతో ఈ తిర్షా పట్టణం పిలువబడుతుంది. కనుక సంఘాన్ని దేనికి పోల్చాడు దేవుడు? తిర్షా పట్టణానికి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేని బిడ్డలారా, ఆ పట్టణానికి పోల్చాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనము కూడా ద్రాక్షారసము అనబడుతున్నటువంటి, ఎల్లప్పుడూ ఉదయకాలం వేళలో నేను చెప్పాను, దేవుని బిడ్డలు ఏమై ఉండాలి? సంతోషముగా, ఆనందముగా ఉండాలి. ద్రాక్షారసం దేనికి పోల్చబడింది? సంతోషానికి. చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నాయంట, ఏమని? నీవు మా మీద రాజుగా ఉంటావా అని. ఒలీవ చెట్టుని, ద్రాక్ష చెట్టుని, అంజూరపు చెట్టుని అడుగుతున్నాయి. అయితే అన్ని చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధముగా సమాధానం ఇస్తే, ఇక్కడ ద్రాక్ష చెట్టు ఏమని సమాధానం ఇచ్చిందంటే, మానవులను దేవుని సంతోషపెట్టే నా రసమునియ్యక. ఏమన్నా చెప్పండి? మానవులను దేవుణ్ణి సంతోషపెట్టే నా రసమునియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి, చెట్ల మీద రాజుగా ఉండుటకు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఆగండి. ఇక్కడ చూడండి, ద్రాక్ష చెట్టును అడుగుతున్నాయి చెట్లన్నీ కలిసి, మా మీద రాజుగా ఉంటామంటే, దేవుణ్ణి సంతోషపెట్టే నా రసం, మానవుల్ని సంతోషపెట్టే నా రసమునివ్వక నీ మీద రాజుగా ఉండటాన్ని నేను ఎందుకు వస్తాను అన్నది. ఇక్కడ ఈ పట్టణంలో ద్రాక్షారసం చాలా విరివిగా దొరుకుతుందంటే, ఈ ద్రాక్షారసము దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టేదానికి. చెప్పండి. అంటే తిర్షా పట్టణం దేవుణ్ణి ఏం చేస్తుంది? అది సంతోషపెడుతుంది. ఈరోజు నా సంఘము ఎవరిని సంతోషపెట్టాలి? మనుషుల్నా, దేవుణ్ణా? తెస్సలోనికైలకు రాసిన పత్రికలో రాయబడింది, ఏ విధము చేత మీరు దేవుని సంతోషపెట్టాలి. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ఈ భూ సంబంధముగా అనేక మంది అనేకులను సంతోషపెట్టాలనుకుంటున్నారు. కానీ సంఘం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. ఎలా ఉంటే మనం దేవుని సంతోషపెట్టగలం? మనము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సంతోషపెట్టగలం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున దేవుని సంతోషపెట్టే దానికి బదులు మనుషులు సంతోషపెట్టడం ఎక్కువైపోయింది. దేవునికి విరుద్ధమైన కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు కొంతమంది మనల్ని వాటికి రమ్మంటారు. బాగపోతే వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి. బాగపోతే ఆ పెళ్ళికి బాగపోతే, ఆ సమర్థలో బాగపోతే, అదిగో ఆ విగ్రహాల దగ్గర బాగపోతే, అదిగో అయ్యప్ప శబరిమల వెళ్తున్నాడు అక్కడ బాగపోతే ఏమనుకుంటారో, ఆ వినాయకుడు మా ఊరేగిస్తున్నారు పిలిచారు బాగపోతే ఏమనుకుంటారు. ఈ బ్యాచ్ అంతా ఎవరండి? మనుషులు సంతోషపెట్టేవాళ్ళ, దేవుని సంతోషపెట్టేవాళ్ళ? కానీ ఇక్కడ తిర్షా పట్టణం ఎవరు సంతోషపెట్టేది? అందుకని తిర్షా పట్టణానికి దేవుడిని పోల్చాడు. అప్రియదిని బిడ్డారా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవుని సంఘము దేవుని సంతోషం కొరకే బ్రతకాలి. మనుషుల సంతోషం కొరకు కాదు. ఎవరి సంతోషం కొరకు?
దేవుని నేను ఏదో ఒక విధముగా ఆయన సంతోష పెట్టాలి, ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి. సంఖ్యాకాండంలో ఏమని రాయబడిందంటే, ఆయన మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలోనికి ప్రవేశిస్తాం. ఏ దేశంలోనికి? దేవుడు మనలో ఆనందించాలి. మనం ఆయనలో ఆనందించే తర్వాత సంగతి, ముందు ఆయన మనల్లో ఆనందించాలి. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. గట్టిగా చెప్పండి. కానీ చాలామందికి ఈ అజ్ఞానం అనే ముసుగు వలన దేవుని సంతోషపెట్టకుండా ఎక్కువగా మనుషులనే సంతోషపెడతా ఉంటారు. ఎక్కువ మనుషులకే అనుకూలంగా ఉంటారు. మనం నా ప్రియదేని బిడ్డలారా, మనుషులకు అనుకూలంగా ఉండటానికి యేసయ్య మన కొరకు కల్వరి సిలువల రక్తం కార్చలేదు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టలేదు. మనం ఆయన్ని సంతోష పెట్టాలని మనందరి కొరకు తన్ను తాను కల్వరి సిలువలో బలిగా అర్పించుకొని అందరి నిమిత్తమై ఆయనకున్నటువంటి ఒక్క రక్త బొట్టు చుక్క కూడా లేకుండా అందరి కొరకు రక్తాన్ని ధారపోసాడు. ఈ రోజున బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ఎవరైనా సంతోష పెట్టాలా? ఇక నీ దేవుని బిడ్డను అయ్యాను. ఆ వాక్యం తీసిన వాళ్ళు చదువుతారా? తెస్సలోనికైయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. తెలియదా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కాగా రెఫరెన్స్ చెప్పు. 4:2 అధ్యాయం 2వ వాక్యం. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలను. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. కాగా అందరు పలకండి అన్నమాట. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. మనము నడిచే నడకన బట్టి దేవుడు సంతోషపడతాడు, మనం నడిచే నడకన బట్టి దేవుడు పడతాడు. ఈ రెండు జరుగుతాయి. అర్థమైందా? తిర్షా పట్టణము ద్రాక్ష రసం ఇస్తుంది. అది మానవులను దేవుని సంతోషపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటైతే మానవులను సంతోష పెట్టకూడదా? వాళ్ళ ద్వేషించాలా, వాళ్ళ బాధ పెట్టాలంటే మనుషులు కూడా సంతోష పెట్టాలి. ఎలాంటి వాళ్ళనే? భక్తి కలిగిన వాళ్ళని. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు, కాగా మీరు ఇలాగ నడుచుకొని మనుషులను సంతోష పెట్టాలి అంటాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి సంతోష పెట్టాలి, మనుషులను సంతోష పెట్టాలి. మనుషులను సంతోష పెడతా కూర్చున్నావు అనుకో, దేవుని సంతోష పెట్టలేవు. అట్టని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణే సంతోష పెట్టాలి కదా. మనుషులు ద్వేషించాలంటే మనుషులు కూడా ద్వేషించకూడదు. దేవుని యొక్క దాన్ని ఏమంటారంటే న్యాయబద్ధమైన క్రమములో మనము మనుషులు అనుకూలం కాబట్టి వాళ్ళని కూడా సంతోష పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యం చెప్తున్నా, ఇంతకుముందు దాదాపు 10 గొట్టల్లాగా పెట్టేవాళ్ళం. ఎక్కడ? చర్చి పైన. కొంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు, అయ్యా మీరు గొట్టాలు పెడుతున్నారు, ఆ గొట్టాల వల్ల రాత్రి అంతా మాకేముండట్లా? చెప్పండి. నిద్ర ఉండట్లేదు అయ్యా, పగలంతా అక్కడ ఇక్కడ పనులు చేసి ఒళ్ళంతా పులిసిపోతుంది అయ్యా. రిక్వెస్ట్గా అడిగారు. నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, వాళ్ళని బాధ పెట్టం మనం ఎందుకని 10 గొట్టాలు తీసేసా. గట్టిగా చెప్పండి. ఎన్ని గొట్టాలు? యేసు నామములో 10 గొట్టాలు తీసేసాం. ఎవరిని సంతోష పెట్టాలని? అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి సందర్భాల్లో మనుషులు కూడా మనం సంతోష పెట్టాలి. విరుద్ధంగా దేవుని బిడ్డలో మొరటతనంగా, మోడితనంగా, బాధాకరంగా. నర్సాపేటలో మన పాత మందిరం ఉండేది. అక్కడ మందిరం వేసినందుకు ముందు 1-2 సార్లు బెదిరించారు. నేను చెప్పాను, మీరు బెదిరిస్తే మేము బెదిరే వాళ్ళం మంచితనంగా వచ్చి అడిగితేనే. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏవో ఈనాడు పేపర్కి వేశారు. తర్వాత డాడ్ అని ఏంటి పొక్కులతో గుద్దుతాం అదే అన్నారు. మీరు చాదనని చేసుకోమన్నావు. దేవుని స్తోత్రం. అబ్బో వీళ్ళు మనకంటే అసాధ్యులు లాగున్నారని చెప్పి లాస్ట్ కాలబేరానికి వచ్చాడు ఒక పూజారి. దేవుని స్తోత్రం. వచ్చి అయ్యా నేను మీకు అనుకూలమే. ఇక్కడ కంప్లైంట్ చేసిన వ్యక్తులు వేరే వాళ్ళు. నేను స్టార్టింగ్ నుండి మీకు అనుకూలంగానే ఉన్నాను. ఇది పరిస్థితి. నేను మీకు ఏదో అనుకూలంగా ఉన్నానని నా పదవి తీసేశారు. వచ్చే సంవత్సరం నేను రిటైర్డ్ అవుతాను. 20 లక్షలు పోయినాయి మీ దయ వల్ల అన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని లక్షలు? ఆ ఒక్క మాట అన్నాడని చెప్పి ఆయన్ని బాధ పెట్టడం ఎందుకని కట్టిన మందిరాన్ని తీసేసి ఇప్పుడున్న దగ్గర కట్టాం. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏదో బెదిరించారని, పేపర్కి వేసారని, దౌర్జన్యంగా దిగారని కాదు. ఆయన అన్నాడు, నాకు ఒక కూతురు ఉందయ్యా, పెళ్లి చేయాలి,
ఒక 4 లక్షలు నీకు ఇస్తాను, ఎక్కడ నుండి ఖాళీ చేయంటే ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పాను నేను. దేవుని స్తోత్రం. ఒక్క రూపాయి కూడా. ఎందుకని ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, రేపు పాస్టర్ గారికి నేనేమి ఇచ్చానంటాడు. హల్లెలూయా. ఎదుటి వాళ్ళని బాధపరిచే విధముగా ఏదైనా ఉంటే, బాధపరిచే విధంగా ఉంటే అప్పుడు మనం మనసును సంతోషపెట్టాలి, వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇవి నేర్చుకోవాలి. మన వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ర్యాష్గా ఇట్లాంటి చేయకూడదు. కానీ ఇక్కడ తిర్షా పట్టణము నా ప్రియదేని బిడ్డలారా, అది ఏం చేస్తుందట, ద్రాక్షారసమును విస్తారముగా కలిగి ఉన్నది. అంటే దేవుని సంతోషపెడుతుంది. ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నా క్రియల వలన, నా ఆలోచనల వలన, తలంపుల వలన, ప్రవర్తన వలన ప్రభువా నిన్ను సంతోషపెట్టగలుగుతున్నానా లేదా అని దేవుని దగ్గర ప్రతిరోజు కన్నీళ్ళు విడిచి వేడవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని సంతోషపెట్టలేని జీవితాలు, ఆత్మీయతలు మనకు అవసరమా? దేవుని సంతోషపెట్టలేని బ్రతుకులు మనకు అవసరమా? దేవుని యొక్క చిత్తము చేయకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని దుఃఖపరుస్తాం. అర్థమైందా? చాలామంది సంఘాలలో దుఃఖపరుస్తున్నారట దేవుని. అందుకే బైబిల్లో రాయబడింది, వారు సంఘములో శత్రువులుగా ఉన్నారు. ఎట్టున్నారు? శత్రువులుగా ఉన్నారు. దేవుని దుఃఖపరిస్తే నీ బ్రతుకు మొన్న సచిన ఒకటే. నేను స్తోత్ర. ప్రతిరోజు దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలనే దేవుడు ఇక్కడ దేనికి పోల్చాడు మనల్ని? తిర్షా పట్టణానికి పోల్చాడు. అక్కడ ద్రాక్ష రసం దొరుకుతుంది ఒకటి. రెండోది ఒలీవ నూనె. ఏం చెప్పండి? ఒలీవ నూనె విస్తారముగా దొరికే కేంద్రం అది తర్షీషు పట్టణం. ఇక్కడ నా ప్రియదేని బిడ్డలారా, ఒలీవ నూనె కూడా దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. పూర్వకాలంలో రాజులను అభిషేకించాలన్నా, యాజకులను అభిషేకించాలన్నా, ఇంకా ప్రవక్తలను అభిషేకించాలన్నా ఈ ఒలీవ తైలాన్ని పోసి అభిషేకించేవాళ్ళు. ఇదిగో ఈ నూనెతో అభిషేకించా. ఇప్పటి నుండి ఈ వ్యక్తి ఎవరో? రాజు. హల్లెలూయా. ఈ నూనెతో ఈ వ్యక్తిని అభిషేకించా. ఇప్పటి నుండి ఇతను ఎవరో? ప్రవక్త. ఇదిగో ఈ నూనెతో అభిషేకించా. ఇప్పటి నుండి ఇతను ఎవరో? యాజకుడు. అంటే అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన పదవి, ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక ప్రత్యేకమైన విధముగా ఆ వ్యక్తి అప్పటి నుండి మార్చబడతాడు. అందుకని ఒలీవ నూనె నా ప్రియదేని బిడ్డలారా విస్తారముగా ఈ పట్టణంలో దొరుకుతుందంటే సంఘముల విస్తారముగా ఏముండాలి తెలుసా? అభిషేకం అనే నూనె ఉండాలి. చతురుపైకి దగ్గరగా చెప్పండి. సంఘములో ఏముండాలి? అభిషేకం అనే నూనె ఉండాలి. అభిషేకం అనే నూనె. చాలామంది బాప్తిసాలు పొంది సంవత్సరాలు గడిచిపోతున్న పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, ప్రవచనాలు లేవు, ఆ కృపావరాలు లేవు, ఆత్మఫలాలు లేవు. చాలామందిలో ఇంకా ఈ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. ఆత్మ లేకపోతే వాక్యం చెప్తుంది, ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు. ఆత్మ పొందాలంటే ఏం కావాలి? మళ్ళా ఉన్న శరీర క్రియలు చచ్చిపోవాలి. ఆత్మ పొందాలంటే మన హృదయం శుద్ధి కావాలి. ఆత్మ పొందాలంటే విధేయత కలిగి ఉండాలి. ఆత్మ పొందాలంటే దేవుణ్ణి అడగాలి, వాంఛించాలి. ఆత్మ పొందాలంటే విధేయత చూపించి విశ్వాసం కలిగి ఉంటే ఆయనకి ఇష్టమైన వారి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొండ ఎక్కి ఆయన తనకిష్టమైన వారిని పిలిచెను. పిలిచిన వారికి ఏమిచ్చాను? కొలత లేని అభిషేకం ఇచ్చాను. హల్లెలూయా. ఇష్టమైన వాళ్ళని పిలుచుకున్నాడంట. ఎక్కడ కూర్చొని? ఇప్పుడు పిలిచిన వాళ్ళకి ఏమిచ్చాడు? కొలత లేని అభిషేకం ఇచ్చాడు. ఈరోజు దేవునికి ఇష్టమైతే నిన్ను పిలుస్తాడు, పిలిచిన వారికి ఏమిస్తాడు? బాప్తిసం పొంది ఎన్నాళ్ళైంది మీరు? ఇంకా పరిశుద్ధాత్మ లేదంటే, మేము రక్షణ పొందిన కొత్తలో పరిశుద్ధాత్మ లేకపోతే కళ్ళల్లో కారం పెట్టుకుని ఏడవరాని తిట్టేవాళ్ళు పాస్టర్లు. దేవుని స్తోత్రం. కళ్ళల్లో కారం పెట్టుకొని ఏడు అనంటే ఆ బాధలో నిజంగానే కొంతమంది పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కళ్ళలో కారాలు పెట్టుకుని ఏడ్చేవాళ్ళు, సోకండాలు పెట్టి. అంటే ఇక పరిశుద్ధాత్మ లేని వ్యక్తి సంఘానికి వచ్చి ఎట్లా చూసేవాళ్ళు సీపుగా. మేము రక్షించబడినప్పుడు ఎట్లా చూసేవాళ్ళు? ఈడు ఆత్మ లేనివాడు, ఆత్మ లేని గారడి వాడీడు అంటారు. ఏమనేవాళ్ళు? ఆత్మ లేని గారడి వాడీడు. గారడి సీమోనికి ఏం లేదు, ఆత్మ లేదు, ఈడు గారడి వాడిని అంత సీపుగా చూసేవాళ్ళు మా సంఘాల్లో. దేవుని స్తోత్రం. అందుకని పరిశుద్ధాత్మ పొందేంత వరకు నా ప్రియదేని బిడ్డలారా కొన్ని వారాలు, రోజులు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని తీవ్రత కొరకు చేతుల్లో ముళ్ళు, కాళ్ళ కింద చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని దేవా ఆత్మనిస్తావా లేకపోతే చంపేస్తావా అన్నట్టుగా ప్రార్థన చేసుకునేవాళ్ళు.
అప్పుడు శుద్ధి చేయబడిన తర్వాత కొంతమందికి కొన్ని రోజులకి నెలలకి, నాకైతే దాదాపు 3 సంవత్సరాలు పట్టింది పరిశుద్ధాత్మ రావడానికి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను 2000లో బాప్తిసం పొందితే 2003లో పరిశుద్ధాత్మను పొందా. నేను స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే పరిశుద్ధాత్మ అంటే ఈరోజు కొంతమంది ఎగురుతున్నారు, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ ఒక్కసారి వచ్చిందంటే ఇంకెప్పుడు పాపం చేయడు వాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇంక లోకానుసారమైన జీవితం రాదు, ఇంకెప్పుడు లోక సంబంధమైన తలంపులు రావు. ఎట్లా ఉంటుందంటే టైర్ని గాల్చేసిన తర్వాత దాంట్లో తీగలు వచ్చినట్టుగా, అలాగే బంగారాన్ని కాల్చినప్పుడు మురికంతా సపరేట్ అయిపోయి బంగారం మెరిసినట్టుగా వారి జీవితం అప్పటి నుండి సపరేట్ అయిపోద్ది. మార్పు కనపడింది జనానికి. దేవుని స్తోత్రం. ఇతడు ఏం పొందుకున్నాడు? ఇతడు హీఈస్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. అతడు పరిశుద్ధాత్మను పొందేను. ఒక స్పెషల్ 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 డ్రెస్ మారిద్ది, మాట మారిద్ది, తీరి మారిద్ది, ప్రత్యేకతలు అన్నీ ప్రత్యేకంగా కనపడతాయి. ఎందుకనంటే సౌలు దుర్మార్గుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మాట మారకుండా, తీరి మారకుండా, డ్రెస్ మారకుండా వేషాలు వేసుకొని వచ్చి గంగిరెద్దులు వేశారు. హల్లెలూయా. అన్ని అలంకారాలు పెట్టుకొని వచ్చి తోత్రం ఆత్మ వచ్చిందని వారికి సప్పట్లు కొడితే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆత్మ పొందిన వారికి తేడా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ పొందిన వారికి ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ గంగిరెద్ది ఆశాలన్నీ వేసుకుంటూ వచ్చి ఎగిరితే ఆత్మ అనుకుంటారు చాలామంది. అది ఆత్మ కాదు, భ్రమపరిచే ఆత్మ, దురాత్మ. పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చిన ఏ వ్యక్తి అయినా కనీసం చిన్న రింగు పెట్టుకోవడానికి కూడా భయపడతాడు. ఏం పెట్టుకోవడానికి? రింగు పెట్టుకోవడానికి కూడా భయపడతాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ దేహము దేవునిది, దేహముతో దేవుని ఏం చేయాలి? అంత భయం కలిగి బ్రతుకుతారు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు. పరిశుద్ధాత్మ పొందిన వారిని దేవుడే నడిపిస్తాడు. అభిషేకము ఎవరికి బోధించే ఛాన్స్ ఇవ్వదో వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. మంచి చెడులు తెలిసిపోతాయి, ఎలా ప్రవర్తించాలో తెలిసిపోద్ది, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిపోద్ది, ఎలా కూర్చోవాలో తెలిసిపోద్ది, ఎలా ప్రవర్తించాలో అన్నీ ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందాలి మీరు. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? నా ప్రియదిని బిడ్డలారా, తిర్సా పట్టణం వలె నువ్వు సుందరమైన దానివి అంటున్నాడు. ఆమేన్. తిర్సా పట్టణంలో ఏముందంటే ద్రాక్షరసం. తిర్సా పట్టణంలో ఏముంది? ఒలీవ నూనె. తిర్సా పట్టణంలో ఏముందంటే, తిర్సా పట్టణం అనగా అర్థం ఏంటి తెలుసా? అనుకూలమైనది. చెప్పండి చెప్పండి. దేవుని సంతోషపెట్టే వాళ్ళు, దేవుని అభిషేకం కలిగిన వారు దేవుని దృష్టిలో ఎవరంటే వాళ్ళు అనుకూలమైన వాళ్ళు. దావీదు దేవునికి అనుకూలంగా ఉండెను. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎవరికి అనుకూలంగా ఉండాలి? మనుషులకా దేవునికా? మనుషులకా దేవునికా? దేవునికా మనుషులకా? హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టడం, మనుషుల్ని మెప్పించాలనే ఆలోచన నీకు వస్తే నువ్వు తిర్సా పట్టణంలాగా ఉండవు. అందుకనే నా ప్రియదేని బిడ్డలారా, సుందరమైనది అన్నాడు. అక్కడ చూడండి ఒక మాట ఏనాడు చెప్పండి. తిర్సా పట్టణం వలె నువ్వు సుందరమైన దానివి. మన ప్రభు సుందరుడు. మన ప్రభు ఎవరు చెప్పండి? కీర్తన గ్రంథం 45:2, పరమగీతములు 1:16. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. వాక్యం చెప్తుంది మన ప్రభు ఎవరండి? 45:2. నరుల కంటే చాలండి. మైకి ఎవరికి ఇచ్చారు అసలు? మైక్లో చదవమ్మా. హల్లెలూయా. నరులు అందరూ పలకండి అన్నమాట. నీవు నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీవు అతి సుందరుడవై ఉన్నావు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. సుందరుడా, సుకుమారుడా, సద్గుణ సంపన్నుడా. ప్రపంచములో ఆయన కంటే సుందరుడు ఎవరైనా ఉన్నారా? ఎంతో సుందరుడమ్మతను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మతను. హల్లెలూయా. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000. ట్రాక్ పెట్టు ఎంతసేపా? ఎవరు ఆయన కిలలో
పురుషుడు ఆ ఆ, ఎవరు ఆయన కిలలో దేవుని కంటే ప్రపంచంలో ఎవరైనా సుందరులు ఉన్నారా? హల్లెలూయా. మన సుందరం అంటే మన యొక్క అందం చచ్చిపోయిన తర్వాత ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? కుయ్యా అని ఉంటుంది ఆ మొహం. ఆ అస్థి పంజరాలు చూడండి ఎట్లుంటాయి. హల్లెలూయా. ఏమైపోయింది? ఫెయిర్ అండ్ లవ్లీల అందం, సునోలు అందం, బ్యూటీ పార్లర్ అందం అంతా ఏమైపోయింది? కుయ్యా ఎట్ అయిపోయింది ఆ సమాధిలో. దేవుని స్తోత్రం. ఆయన నిత్య సుందరుడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది అక్కడ, నీవు మనుషులందరిలో అతి సుందరుడవై ఉన్నావు. పరమగీతములు 1:16 చదవండి. నా ప్రియుడు నావాడు. అబ్బో హల్లెలూయా. నా ప్రియుడు నావాడు. చెప్పండి. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. గట్టిగా చెప్పండి. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. దాని స్తోత్రం కలుగునగాక. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. ఇక్కడ ఇంకా ఏమనుంది అక్కడ? నా ప్రియుడా నీవు సుందరుడవు. చాలండి. ఇప్పుడు దేవుడు సుందరుడుగా పిలువబడ్డాడుగా. అక్కడ సంఘం కూడా పిలువబడుతుంది. అదే పరమగీతంలో 2:11 అలాగే 13, 7, 6 ఈ 3 చోట్ల ఏమని రాయబడిందంటే సంఘం కూడా సుందరవతి. దేవుని స్తోత్రం. మనల్ని రక్షించిన యేసయ్య సుందరుడు, సంఘం కూడా ఏమై ఉన్నది? సుందరవతి. హల్లెలూయా. సుందరవతి. ఆ మధ్య ఒక అమ్మాయి ప్రార్థనకు వచ్చేది. ఈ మధ్య పాపం నాకు తెలిసి ఈ సుందరతనం ఎక్కువైపోయి పాపం సుందరవతి అయ్యి ఈ మధ్య చర్చికి రాలా. దేవుని స్తోత్రం. ఏదో విజిటింగ్ రమ్మంటే పోయా నేను. పోగానే ఒక అమ్మాయి వచ్చి నా ముందు కూర్చుంది. నేను ఆమెను అడుగుతున్నా, అమ్మ మీ అమ్మాయి ఏది అని. నేను ముందు కూర్చుంది ఎవరయ్యా? మా అమ్మాయేనయ్యా అన్నది. ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదే, మా అమ్మాయేనయ్యా అన్నది. ఏమైపోయింది? బైబిల్లో ఉంటుంది సొగసైన స్వరూపమైన లేకపోయానని. ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే సొగసు వచ్చింది, ఆత్మ సంబంధమైన సౌందర్యం మొత్తం పోయింది ఇప్పుడు అమ్మగారికి. ఆ సుందరతనం. హల్లెలూయా. చెవులు పెట్టింది, మూతి పెట్టింది, అవి పెట్టింది, ఈ పెట్టింది, ఓ రకరకాలు పెట్టి అన్నయ్యా వందనాలు అన్నయ్యా అన్నది. అట అన్నయ్యా అన్నది. దాని స్తోత్రం. అసలు నువ్వేనా నేనేనా అన్నయ్యా అన్నది. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సుందరవతి అంటే ఈ లోకములో
కొంతకాలం నుండి నశించిపోయే సుందరతనం గురించి దేవుడు మాట్లాడట్లా. దేవుని స్తోత్రం. శాశ్వతమైన ఒక సుందరతనం అనేది దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ సుందరతనము అనేది ఏంటి అన్నది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇప్పుడు దేవుడు సుందరుడే, సంఘం కూడా సుందరవతి. పక్కన వాళ్ళతో చెప్పండి, సుందరుడా వందనాలని చెప్పండి. సుందరవతి అనండి. మీరు కూడా సుందరుడా అనుకుంటున్నారు. ఈ రోజు నుండి కొత్త పేరు అన్నమాట. ఏం పేరు? సుందరవతి. హల్లెలూయా. సుందరమ్మ, సుందర్రావు, సుందరమ్మ అని పేర్లు ఉంటాయి చూడండి. ఈరోజు పక్కన వాళ్ళతో చెప్పు, సుందరమ్మ అని చెప్పు, సుందరయ్య అని చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే సంఘము సుందరవతి, ప్రభు కూడా. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు సుందరత్వం అనేది దేనికి ఉండాలంటే వాక్యం చెప్తుంది. నెంబర్ 1, నా ప్రియమైన బిడ్డలారా, పరమగీతములో 4వ అధ్యాయం 3వ వాక్యం చదివితే వాక్యం చెప్తుంది, నీ నోరు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. ఇప్పుడు సుందరంగా ఉండాల్సింది ఏంటిది అమ్మా? ఇటు చూడండి, సుందరంగా ఉండాల్సింది ఏంటిది? నోరు. కొంతమంది అంటారు చూడండి, నోరు ఏమైనా సఖ్యంగా ఉందా, నోరు ఏమైనా బాగుందా, ఏం మాట్లాడుతుంది, అబ్బో ఆ మాటలు వినలేమయ్యో, ఇక్కడేమో శృతి, అక్కడేమో ఇంకా ఆయన చెప్పకూడదు, ఎక్కడేమో శృతి. ఇంటికాడ ఏ మాటలు వస్తాయో తెలీదు. ఇక్కడ సంఘం అనబడుతున్నటువంటి దేవుడు, ఆ సంఘం అనబడుతున్నటువంటి మనము ఒక దినాన ఈ నోటిని బట్టే నీతిమంతులుగాను, ఒక దినాన ఈ నోటి మాటలను బట్టే అపరాధులుగాను ఎంచబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఏదో ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాను, నోరు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అంత మహానాయకుడైన మోషే నోరు జారాడు ఒకసారి. ద్రోహుల్లారా అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు మంచి నాయకుడివే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడివే, అంతా బాగానే ఉంది, కానీ నోరు జారావు కాబట్టి నీకు మాత్రం ఆ పాలు తేలి ప్రవహించే దేశానికి వెళ్ళటానికి ప్రవేశం లేదయ్యా అన్నాడు. అయ్యా నేను ఎక్కడో గొర్రెలు కాసుకున్నా, నన్ను పిలిచి నువ్వు ఇటు చేసి మళ్ళీ ఇప్పుడు కాదంటే అట్ట అన్నాడా? నీ నోరు బాగలేదురా మోషే అన్నాడు. దేవుని స్తోత్రం. 80 కిలోమీటర్ల దగ్గర తీసుకొచ్చి వెళ్ళటానికి లేదని చెప్పాడు. అక్కడే చచ్చిపోయాడు. అదేంది? ఆ పర్వతం పేరేం పేరు తెలుసా? హల్లెలూయా. నెబో పర్వతం. ఆ నెబో పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రభా, ఈ గుట్టలల్లో, ఈ కొండలల్లో, లోయలల్లో ఇంతమంది నడిపించిన మోషే ఇక్కడ దాకొచ్చి దగ్గరలోకి వెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళలేకపోయాడే అని చాలా బాధ కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నోరు జాగ్రత్త. ఏ జాగ్రత్త? అబ్బో ఆ మాటలు మామూలు మాటలు రావు కొంతమందికి. దుర్భాషలో కొద్దిగా తగ్గమ్మా, ఏం తగ్గేదే? నేను అసలు తగ్గను. నేను ఎవరిని? పేరాయి కూతుర్ని. హల్లెలూయా. నేను ఎవరిని? పేరాయి కూతుర్ని, పటేల్ అమ్మ కూతుర్ని. నువ్వు ఎవరి కూతురు అయినా నీ నోరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి, అటు చూస్తున్నారు గొడ్ల గుబుల్లాగా. హల్లెలూయా. ఒక ఆమె అన్నది, ఎటు తిప్పినా మాకే పెడుతున్నావు వాతలు అన్నది. ఆ మధ్య ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఎటు తిప్పిన వాక్యంలో మా ఆడవాళ్ళకే పెడతావు ఎక్కువ వాతలు అన్నది. ఏమండి, కత్తెర కట్ చేస్తున్నప్పుడు పొడుగుగా ఏది ఉంటే అది కట్ అయ్యిద్ది. ఇదేనా స్తోత్రం? అవునా కదా? అవంటుంది, ఎటు తిప్పిన వాత మాకే పెడతావు గాను అన్నది. దేని స్తోత్రం కలుగునగాక. వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టిదేముంది, దేవుడు పెడుతున్నాడు ఇక్కడ. దేని స్తోత్రం. ఎందుకనంటే అసలుకి దేవుడు ఆడవాళ్ళకి ఎంత నోరిచ్చాడు అనుకున్నాం. నిజంగా మీకు మైకులు ఇస్తే మేమేం సరిపోతాం ప్రసంగాలకి. హల్లెలూయా. కాకపోతే అప్పుడప్పుడు ఆ మాటలు వస్తాయని నోరి మైకి ఇట్లేదు కానీ దేవుడు మీకు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నోరు జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడే దుర్భాషలు, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీ నోటికి
రానికూడదు. నోరు ఎప్పుడు ప్రభుని స్తుతించేదిగా, ప్రభుని ఆరాధించేదిగా, ప్రభుని గణపరిచేదిగా, ప్రభుని మహిమపరిచేదిగా, ప్రభుని కొనియాడేదిగా ఉండాలి మన నోరు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు తిర్సా పట్టణము సుందరమైనదంటే ఇప్పుడు సుందరంగా మారాల్సింది ఏంటిదంటే మన నోరు. రెండోది పాదములు. యెషయా గ్రంథం 52:7 వాక్యం. షార్ట్కట్లో చెప్తున్నా, మీకు అన్నీ చెప్పాలని టైం లేదు కాబట్టి. హల్లెలూయా. యెషయా గ్రంథం 52:7. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువార్త మానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు సుందరముగా ఉండవలసింది ఏంటిది? మొదటిదేంటి? నోరు. ప్రైజ్లాడక్కాయ అని చెప్పండి. ప్రైజ్లాడక్కాయ అన్నయ్య అనండి. ఏదో ముఖం, ఆ ముఖం, ఈ ముఖాలని అంటారు చూడండి, అట్లాంటి వద్దు. ప్రైజ్లాడ్. హల్లెలూయా. మీ నోరు ఉప్పేసినట్టు ఉండాలంట. ఎట్టా ఉప్పేసినట్టేనా? మీ మాట ఎట్టుండాలి? ఉప్పేయమంటే ఉమ్మేస్తున్నారు. అట్ట కాదు, మధురంగా ఉండాలి. అనేకులు ధైర్యపరిచే విధంగా, ఆదరించే విధముగా, చాలా చాలా తెలియనటువంటి క్రొత్త విషయాలు చెప్పే విధంగా ఉండాలి మన నోరు. ఈ బండబూతులు అట్లాంటివి రాకూడదు. అట్లాంటివి వచ్చినట్లయితే నువ్వు తిర్సా పట్టణానివి కాదు, నరకాగ్ని అవుతావు. దేవుని స్తోత్ర. రెండోది పాదములు అన్నాడు అక్కడ. పాదములు సుందరమైనవి. మన పాదములు దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ పాదములు అనేది స్వచ్ఛత్వానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగుతుంటారు చాలామంది, కానీ అక్కడ సుందరమైన పాదములు ప్రభు సువార్తను చెబుతున్నాయి. హల్లెలూయా. ప్రభుని గురించి ప్రకటిస్తున్నాయి, ప్రభు ప్రేమను బోధిస్తున్నాయి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మంచి కొరకే నీ పాదాలు పరిగెత్తాలి. హల్లెలూయా. మంచి మాటలు చెప్పడానికి నువ్వు పరిగెత్తాలి. అక్రమమైన కార్యాల కొరకు నీ పాదాలు కనీసం లేపడానికి కూడా నువ్వు తెగించకూడదు. ఈ రోజున చాలామంది పాదాలు బాప్తీసాలు పొందిన సినిమాల్లో, ప్యాకాట్లో, కోడి పందాలు, పాపాలు, ఎక్కడికంటే అక్కడ తిరిగి మళ్ళీ ఏం తెలియనట్టు మందిరంలో, అన్నయ్య ప్రైజ్లాడు అన్నయ్య, నిన్న ఆడికి పోయావురా, కోడప తిరణాలు జరుగుతుంది అన్నయ్య, ఊరకు పోయాను అన్నయ్య. ఏం ఆడటానికి? ప్యాకాడటానికి. ఎక్కడ పోయాడు? హల్లెలూయా. విచ్చలవిడిగా బ్రతుకుతారు చాలామంది. ఎక్కడికంటే అక్కడ బాగూడదు. ఈ కాల్లో ఇర్మియా గ్రంథం 14:10 రాయబడింది, కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు కనుక దేవుడు మిమ్మల్ని అంగీకరించడు. మీ పాదములు సుందరమైనవి. గట్టిగా చెప్పండి. మీ పాదములు సుందరమైనవి. కొంతమంది బాబాలని, స్వామీజీలని పాదాలు మొక్కుతారు తెలుసా మీకు? ఏం చేస్తారు? ఎందుకని? ఆ పాదాలను పట్టుకుంటే దీవెన కలిగిద్దని, ఆశీర్వాదం కలిగిద్దని. అంటే వాళ్ళు ఎప్పుడు ఆ గుడుల్లో ఉంటారు, మసీదులో ఉంటారని. కొంతమంది నా కాళ్ళు కూడా పట్టుకుని ఉంటారు అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా భయం ఏంటంటే, ఒకసారి ఇట్నే ఒక ఆమె కాళ్ళు పట్టుకొని కాళ్ళు పెట్టి ఆ దయ్యం వచ్చింది, వెనకలాగింది, డెమాన్ పడ్డ కింద. ఎప్పుడైనా అందుకని కాళ్ళు పట్టుకోమాకండి మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళు ఇట్ట పట్టుకొని వెనకలాగింది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, పాదాలను ఎందుకు అంత గౌరవిస్తున్నారంటే అవి ఆధ్యాత్మికమైన త్రోవలలో వెళ్తున్నాయని. దేవుని స్తోత్రం. అవి విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడ తిరిగేయి కాదని, ఏ చెట్లలోకి, పుట్లల్లోకి, గొట్లల్లోకి అడ్డమైన తిరుగుళ్ళు తిరగవని. అందుకని చెప్తున్నాడు అక్కడ, ఈ పాదములు ఎట్టుండాలి? సుందరముగా ఉండాలి. ఆమేన్. పలికి మాలిన త్రోవలలో వెళ్ళకూడదు ఆ పాదాలు. అర్థమైందా? అడ్డదిడ్డాల త్రోవలు వెళ్ళారా? వాక్యం చెప్తుంది. ఏమని? అక్కడ ఏమని చెప్తుంది? ఇర్మియా గ్రంథం 14:10. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు. హల్లెలూయా. కాళ్ళకేం లేకుండా అండి? గట్టిగా చెప్పండి. కాళ్ళకేం లేకుండా, అడ్డం లేకుండా. నాకు చెప్పేది ఎవరో, నన్ను ఆపేది ఎవరో, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టానుసారం నువ్వు వెళ్ళకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడుగా. ఎవరు ఆలోచన చొప్పున? పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట
ఒకడు పొద్దున్నే వచ్చాడు మొహం పెట్టుకొని, అన్నయ్య ప్రార్థన చేయ అన్నయ్య అన్నాడు. ఏమైందిరా నీకో? బైక్ పోయింది అన్నయ్య అన్నాడు. ఇంతకీ ఎక్కడ పోయింది నీకు బైకు అన్న. ఎక్కడ పోయింది నీకు బైక్ అంటే, పోయింది అన్నయ్య అది అక్కడ పెడితే అన్నాడు. భార్య వచ్చి చెప్తుంది, ఆడ పెడితే పోలా బైకు. వీడు పేకాట్లాడే ఒక గ్రూప్ దగ్గరికి పోయి కూర్చొని అర్థమైంది, ఆ బైక్ పక్కన పెట్టుకున్నాడు. ఈలో పోలీసులు వచ్చి ఏం చేశారు, ఆ పేకాట ఆడే వాళ్ళని పిచ్చి పిచ్చికి దన్ని అక్కడున్న బైకులు డబ్బులు మొత్తం తీసుకొని పోయి అట్టపోయింది అన్నయ్య అన్నది. 70,000 బైక్ అవుట్. దినస్తోత్రం కలుగునగాక. వచ్చి ఏం తెలియనట్టుగా మళ్ళీ నాకు అబద్ధాలు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే వాడు ఏది చెప్పినా మేము వింటాం కదా అని. మీరు ఏది చెప్పినా మేము వింటాను, మేము పిచ్చోళ్ళమేం కాదు, కొన్ని మాకు తెలిసిపోతాయి వెనక ముందుగా. గట్టిగా చెప్పండి. తర్వాత ఇక్కడ తలకాయ దించాడు. ఊరికే పోయానన్న, డబ్బులు ఇచ్చి ఎవరు రమ్మంటారటైతే? ఊరికే పోయానన్న అంటున్నాడు అక్కడికి. ఇప్పుడు 70,000 రూపాయలు అంతకుముందే మంది మీటింగ్ కూడా పెడుతున్నాం, ఇదే ఊర్లో మీటింగ్ పెడుతున్నాం, తలా కొంత వేసుకుంటే ఈడేమని అబద్ధాలు ఆడాడు, నా కాడ రూపాయి బిల్ల లేదు అన్నాడు. నేను స్తోత్రం. నేను ఆ సమయంలో అన్నాను, ఇప్పుడు 70,000 రూపాయలు బైక్ పోయింది కదా, ఏమన్నా కాస్త కోస్త కట్టమంటే కడతామంటే 25,000 ఇస్తానన్నయ్య ఏమన్నాడు. హల్లెలూయా. దేవుడి కోటాలు జరుగుతున్నాయిరా అని మన వాళ్ళు అడిగితే ఇన్ని రూల్స్ అడిగాడంట వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వ్యర్థమగా ఎక్కడ పోయినాయి? నిజంగా 25,000 కాదు, 35,000 తీసుకుని ఇచ్చారు బైక్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. వార్నింగ్ ఇచ్చి 3 రోజులు బైక్ అక్కడ పెట్టుకొని అడ్డమైన తిరుగుల తిరగకూడదు. దేవుని బిడ్డలు ఎక్కడంటే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నీ పాదాలేంటి? బాప్తిసం పొందిన రోజు నుండి నీ పాదాలేంటి? సుందరమైనవి. హల్లెలూయా. సుందరమైనవి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు. ఈ కాల్లో ఎక్కడికంటే అక్కడ తిరగకూడదు. స్పెషల్ నువ్వు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మన నోరు సుందరమైనది, అలాగే మన అభిషేకము కూడా సుందరమైనది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 13:18. హల్లెలూయా. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, మీ శిరోభూషణములు తల మీదనున్న ఈ సుందర కిరీటమును పడిపోయిను. చాలు. సుందర కిరీటం అంట. ఏ కిరీటం? కిరీటం దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి సుందరమైనది, అందమైనది. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. ఈ అందమైన అభిషేకం కోల్పోకుండా సాంసోను వలె నీవు అక్కడ ఇక్కడ దెలీలా లాంటి వ్యక్తుల దగ్గరికి వ్యర్థమైన ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. నా మీద ఏముంది? అభిషేకం ఉంది. అభిషేకం అనే కిరీటం ఉంది. లేవియా ఖండంలో రాయబడింది, అభిషేకం అనే కిరీటం నీ తల మీద ఉంది గనుక నీవు మందిరాన్ని విడిచిపెట్టి పోకూడదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అభిషేకం అనే కిరీటం ఉంది గనుక దేవుని బిడ్డలారా, మనం ఆత్మ పొందిన వారము స్పెషల్గా ఉండాలి. చాలామందికి ప్రత్యేకతలు తెలియదు. మందిరానికి వచ్చేటప్పుడు తెల్లని డ్రెస్ వేసుకొని వస్తున్నారు సహోదరులు, మంచిది. సహోదరులు కూడా అట్టే వస్తున్నారు. కానీ అభిషేకం అనే కిరీటం ఉంది నీ మీద అన్న సంగతిని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు స్పెషల్ అన్నమాట. దేవుని స్తోత్రం. ఈ కిరీటం ఉన్నవాడు మందిరాన్ని విడిచిపెట్టి పోకూడదు. లేవియా కాండము 12:20 20:12 వాక్యం చెప్తుంది. ఏమనుంది? అభిషేకం అనే కిరీటం ఉంది కనుక. రెఫరెన్స్ ఎంత? 21:12. హల్లెలూయా. అభిషేక తైలమనే కిరీటం అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచిపెట్టి వెళ్ళరాదు. పరిశుద్ధమైన మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెళ్ళాడా ఏం పోద్ది? కిరీటం పడిపోద్ది కింద. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇన్ని వాక్యాలు వింటూ, ఇన్ని వాక్యాలు నేర్చుకుంటూ, అన్నయ్య మేము ఆడికి వెళ్ళొచ్చా? అన్నయ్య మేము ఆడికి వెళ్ళొచ్చా? అవి తినొచ్చా? ఏ వాక్యం వింటలేదా? వెళ్ళకూడదు అనేగా చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకుంటే నీకు ఎందుకు? అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకుంటే నీకేం పని? డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి ఎగురుతా ఉంటే
ముసుకేసుకొని దొంగ ముసుగు, ఏ ముసుగు? దొంగ ముసుగు, ముండ ముసుగు. హల్లెలూయా. ముసుకేసుకొని పోయి ఇక్కడ దాకా కప్పుకొని రాత్రంతా చూసి హల్లెలూయా, రాత్రంతా చూసి పొద్దున్నే కాలు ఇరగొట్టుకొని, ఎక్కడ కాలు ఇరగొట్టుకొని బొందుల పాలెంలో జరుగుతుంది తిరణాల. బామర్ది వచ్చి పిలుస్తున్నాడు, బావా అక్క నువ్వు రావాల్సిందే. ఎక్కడికి? మా ఊర్లో తిరణాలు జరుగుతుంది. నేను బాప్తిజం పొందాను రా బామర్ది, రాకూడదు. పాస్టర్ గారు కూడా ఒప్పుకోడు, పాస్టర్ గారు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు అని చెప్పట్లా. పాస్టర్ గారు ఒప్పుకోడు అనగానే వాళ్ళు అట్నే చెప్తారులే, మనకెందుకు రా, నువ్వు రాకపోతే అట్ట, వాళ్ళ బంధువులు అందరూ వస్తామంటే మా బంధువు అయినా నువ్వు రాకపోతే అట్ట, నువ్వు వచ్చి ఇంట్లో ఉందులే, మేం తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఏదో వచ్చారని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు పోయినోడు ఊరుకుంటాడా చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు బాగా తాగినోడు ఈరోజు మానుకున్న తర్వాత 4 సీసాలు ఎదురుగా పెట్టి 1 గంట కూర్చొని ఊరుకుంటాడు. వాడు శోధిస్తుందా లేదా? సీసా రమ్ము నన్ను సేవించుము, హల్లెలూయా, రమ్ము అంటదా లేదా? మా నోడు ముసుకేసుకొని సరే మీరు వెళ్ళండి ఏడు పట్టుకొని ప్రార్థన చేసుకుంటాను వాళ్ళ ముందు మోకాళ్ళు ఉంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. భార్య అమ్మ పక్కన పడుకుంది. చిన్నగా లేచి నేను బయటికి వెళ్ళొస్తాలయ్యే అని చెప్పి ఏం చేశాడు, ఒక దుప్పటి ఒకటి వేసుకొని, హల్లెలూయా, కర్ర ఒకటి పెట్టుకొని అందరూ సహజంగా 11 గంటలలాగా చూసి ఆ తర్వాత ఇంకా చూడలేరు ఆ ప్రాంతాన్ని. ఏది? ప్రభల దగ్గర. మీకు తెలియపోవడం మీద గోపిగాడు చూడండి నోరు పెట్టుకొని చూస్తున్నాడు. హల్లెలూయా. అందరూ 11:30 12 గంటలకల్లా వచ్చి పడుకుంటే ఈయన ఏ కూజాను 4 గంటలలాగా చూస్తూనే ఉన్నాడట. చూసి ఉదయాన్నే మళ్ళీ ఏం తెలియనట్టుకి ఆడికి పోయా బావ అంటే, నేను ఎటో పోయారా, బయటికని పోయాక దారి కనపడలేదు, అదిదని అబద్ధాలు చెప్పాడు. ఉదయాన్నే లేచి బస్సు ఎక్కి కరెక్ట్గా వాళ్ళ ఊర్లో దిగ్గానే పాపం కొంతమంది బద్దకస్తులు ఉంటారు ఆడోళ్ళు, ఈ పేడ కల్లాపు జల్లేటప్పుడు పూర్తిగా పిసకరు అడావుడి మీద పోటీ మీద జల్లుతుంటారు. ఇంతకుముందు ఇప్పుడు జల్లట్లేదులేండి, ఇప్పుడు జల్లితే సిమెంట్ రోడ్లని గబ్బు అవుతాయని. హల్లెలూయా. ఉదయాన్నే లేచి పాపం ఒక ఆమె ఏం చేసిందంటే సరిగ్గా ఏదో పాడుకుంటూ కల్లాపు జరుగుతుంది, గొద్దులు అట్నే ఉన్నాయి. అయ్యగారు తిరణాల ధ్యానం పరధ్యానం కోల్పోయాడు. తిరణాల ధ్యానంలో ఏదేమైనా పాటలే అన్నట్టుగా మనసులో ఊహించుకొని అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాంకి వెళ్ళొచ్చులే, ఏమని ఇట్లా ముసుకేసుకొని పోయి రావచ్చు, నేను స్తోత్రం అన్నట్టుగా ఓహో అని ఆడు దిగాడు. 4 అడుగులు ముందుకేసాడు. కరెక్ట్గా ఏమో కల్లాపు జల్లింది, ఆ పేడ మీద కాలేసాడు. ఈ కాలేమో అమెరికా, ఈ కాలు ఆఫ్రికా పోయింది. కింద పడటంతో కాలు ఇరిగిపోవటం, కుయ్యో మొర్రా అంటుంటే ఇంతకు నువ్వు ఎవరవయ్యా అన్నప్పుడు అడ్రస్ చెప్పాడు. ఈలోపు కొడుకులు వచ్చి, యాడికి పోయొచ్చావు నానా? ఆడకు పోయొచ్చా? యాడికే? రాత్రి తిరణాలకు పోయొచ్చా అని చెప్పి ఈ మాటలు అనగానే, నువ్వు బాప్తిసం పొందేవే ఆడకు బాగుపడదే అన్నాడు పెద్ద కొడుకు. వాడు ఒకడు తీసుకెళ్ళాడయ్యా. వాడొకడు తీసుకెళ్ళాడు. ఎవరు? మీ మావరా నన్ను ఇంటికి కాదు డైరెక్ట్ చర్చి దగ్గర తీసుకెళ్ళు, నేను స్తోత్రం కలుగునగాక. అప్పుడే ట్రైనింగ్ పొంది ఫస్ట్ ఇయర్ వచ్చి కూర్చున్నా నేను అక్కడ. కుయ్యో ముర్రాను కూడా తీసుకొచ్చి మంచం మీద కింద పడేశారు, దేని స్తోత్రం. అప్పుడు మా పాస్టర్ గారు ఆయన హల్లెలూయా ప్రార్థన చేసి ఆయన ఒక పక్క నవ్వుకుంటా, యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచొద్దు అన్నట్టు. మా పాస్టర్ గారి ప్రార్థనలు విచిత్రంగా ఉంటాయి. ఒక పక్క వాళ్ళందరూ కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు ఆయన. దాంట్లో మంచి స్పెషలిస్ట్ ఆయన, అదే స్తోత్రం. కొంతమంది కొద్దిగా అటు ఇటుగా ఉన్న వాళ్ళు అంటాడు, ప్రభా రాహాబు వేషనే దీవించావు, అలాంటిది మనిషి దీవించు స్వామి, క్షమించు అంటుంటాడు పేర్లు ఎత్తి కూడా. యెజబెలుని ఆయన దీవించావు, ఈ గయ్యాల దాన్ని కూడా అట్నే దీవించు ప్రభా అంటాడు. వాళ్ళు పాపం అవును స్వామి అవునయ్యా ఆమేనయ్యా అంటుంటారు వాళ్ళు. ప్రభా ఇదిగో నాయన ఆ గొలియాతు అవిధేయుడు, ఈడు కూడా అలాంటివాడే, ప్రార్థన చేయించుకుంటా అవును స్వామి, చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆయన కుర్రో మొర్రో అంటుంటే ఆయన ప్రార్థన చేస్తాను అవుతా ఉన్నాడు. తర్వాత అర్థమైంది నాకు. హల్లెలూయా. అభిషేకం అనే కిరీటం నెత్తి మీద ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడ పోతే ఏమైంది చెప్పండి? ఏమైంది? రాత్రి ఒకడు ఇక్కడికి వచ్చాడు పిల్లోడు, వాడు ఎంతే ఉన్నాడు, మొత్తం ఇజ్రాయిల్ పాస్టర్ గారు వెనకాల వచ్చాడు వాడు. హల్లెలూయా.
వాడిని చూడగానే వాడి మెడలో బంగారపు చైన్ ఉంది. నేను చెప్పాను మా కాలనీ మొత్తం దొంగలు రా అన్న. దొంగలు అని నిజంగా దొంగలు అని చెప్పలేదులే, చూడండి ఎట్ట చూస్తున్నారు. అంటే అట్టన్న వాడు తీసేస్తాడని. మా కాలనీలు మొత్తం చాలామంది దొంగలు ఉన్నారు, ఇక్కడ నీ చైన్ కొట్టేస్తారు అనగానే ముందు 2-3 సార్లు నేను మామూలుగా చెప్తే వాడు ఎలా దొంగలు అవునన్నా అంతేనా, దేని స్తోత్రం ఎంత చేసిద్ది అన్న, ఉంటుందన్న 1,00,000 అన్నాడు. దేని స్తోత్రం, మర్యాద తీసిస్తావా అన్న, ఎందుకన్నా దాచిపెట్టుకుంటాలే అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాడు వయసు ఎంత 1,50,000 చైన్ వేసుకుని వచ్చాడు, 1,20,000 అంత చెప్పాడు. నా ప్రియ దేని బిడ్డలారా, నేను వాడికి చెప్పాను, ఏరా నువ్వు పాస్టర్ గారు వెనకాల వచ్చావు, ఏ డ్రెస్సులు వేసుకొని రావాలి మీరు, ఏ డ్రెస్సులు వేసుకొని రావాలి మీరు వెనకాల వచ్చేవాళ్ళు. కనీసం మామూలు డ్రెస్ వేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఆ చైన్లు పోయిన లేనిది పాపం మళ్ళీ పాస్టర్ గారు అంటే బాధపడతాడేమో అని అడగల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా వెనకాల ఎక్కడికైనా కోటాలకు వచ్చే వాళ్ళకి చెప్తున్నా, దేవుని స్తోత్రం కలుగును గాక. చైన్లు బోయిన్లు కానీ మీరు వేసుకొని వస్తే నేనేమన్నా ఏడన్నా పెట్రోల్ బంక్ దగ్గర ఆయిల్ అయిపోయిందని చెప్తా, చైన్ దించేయాల్సి వచ్చింది మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా, ఎందుకంటే నేను రూపాయి కూడా వేసుకొని బాను పోయేటప్పుడు ఎప్పుడన్నా ఉంటే మన స్పర్జనం దగ్గర ఉంటే లేదన్నాడు అనుకో ఎట్ట అంటాడు, ఎట్ట అంటాడు, అది ఒక చూపు పెడతాట. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. అట్టయితే సుందరమైన కిరీటము దేనికి సాదృశ్యం, సుందరమైన వస్త్రములు ఉండాలి మనకి. సంఘానికి ఏముండాలి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా 5:2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో 52:1 క్షమించు 52:1 52:1 సియోను లెమ్ము లెమ్ము, బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సుందర వస్త్రములు ధరించుకొనుము. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ వస్త్రములు? వస్త్రములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? స్వభావములకు, లక్షణములకు, గుణములకు, పద్ధతులకు, క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు దేవుని సంఘము ఇక్కడ సుందర వస్త్రములు ధరించుకోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడింది 19వ అధ్యాయంలో ఉంటుంది కదా, గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇయ్యబడిను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయి అంట? ఇది చూడండి అమ్మా, ఏ వస్త్రాలు ఇవ్వబడ్డాయి? సన్నపు నార వస్త్రాలు. నార అంటే ఏంటి? ఒరిజినల్ కాటన్. దాని స్తోత్రం. సన్నపు నార వస్త్రములు ఇవ్వబడేను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? నీతి క్రియలకి. ఈ రోజున సంఘం అనబడుతున్న ఈ సుందరవతికి కావాల్సింది నోరు సుందరంగా ఉండాలంటే మంచి మాటలు రావాలి. అలాగే వస్త్రములు సుందరంగా ఉండాలంటే నీతి క్రియలతో అలంకరించుకోవాలి. అలాగే కిరీటం అనేది సుందరంగా ఉండాలంటే అభిషేకములు ఎప్పుడు ఏ లోటుపాట్లు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. పాదములు సుందరములుగా ఉండాలంటే ఎక్కడికంటే అక్కడికి అడ్డదిడ్డాలుగా వెళ్ళకుండా దైవ చిత్తానుసారంగా ఆచితూచి, వాక్యం చెప్తుంది, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. దేవుడు ఆలోచన చేత నడిపించబడాలి. దేవుడు ఎవరు నడిపించాలి? మనల్ని దేవుడు నడిపించాలి. మనుషులు ఎవరు నడిపించకూడదు. మీరు ఎలా నడుస్తున్నారయ్యా? పాట ఉందిగా, నాలో ఉండి నిత్యము నన్ను నడిపించు నా కాపరి నడిపించు. ఈ పాట వచ్చి దగ్గర 15 ఏళ్ళు అయింది. ఈ పాట రాసినప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్తా. అన్నారం, ఇప్పుడు మీకు టవర్ చూసారు, అక్కడ రాసే పాట. నేను స్తోత్రం. అన్నారం పెట్రోల్ బంక్ ఎదురు. హల్లెలూయా. ఆ సందర్భంలో ఏదో జరిగింది అంటే దేవుడు నన్ను
కరెక్ట్గా ఒక రూట్లో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు రాసే ఆ పాట, నాలో ఉండి నిత్యము నన్ను నడిపించే నా కాపరి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు నిన్ను నడిపించాలంటే నీకు ప్రార్థన ఉండాలి. వారు ప్రార్థన చేయించుండగా నేను వారిని నీ ఆలోచన చేత నడిపించబడాలి. ఎవరంటే మనల్ని నడిపించకూడదు, మన పాదములు ఆయన నడిపించే విధముగా ఉండాలి. అప్పుడు మనం చక్కని త్రోవల్లో వెళ్తాం, నీటి కాలువల యొద్దకు వెళ్తాం. ఎక్కడ తొట్టిల్లం, ఎక్కడ పడిపోము, ఎక్కడ తడబడమో. హల్లెలూయా. ఎవరు నడిపించాలి నిన్ను? దేవుడే నడిపించాలి. ఓకే. ఈ సుందరమైనటువంటి తిరిషా పట్టణం వలె అన్నాడు ఒకటి. రెండోది ఏమన్నాడు? ఈ సుందరమైనటువంటి వారిలో 5గురు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలి మీకు, షార్ట్కట్లో చెప్తాను. మొట్టమొదటి సుందరుడు ఎవరండి బైబిల్లో? యోసేపు. యోసేపు ఎవరండి? యోసేపు సుందరుడు. నెక్స్ట్ సుందరుడు ఎవరు? మోషే. తర్వాత సుందరుడు ఎవరు? దావీదు. అలాగే దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత సుందరవతి ఎవరు? ఎస్తేరు. నిజంగా వీళ్ళు సుందరమైన వాళ్ళ శరీరీతిగా అంటే కాదు, నిజముగా సుందరవతులు కాదు, వాళ్ళు సుందరమైన వాళ్ళు కాదు. వారి స్వభావాలు సుందరంగా ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి ఏం రాయించాడు? సుందరులు అని రాశాడు. ఇప్పుడు యోసేపులో ఏ సుందరతనం ఉంది? దేవునికి భయపడే సుందరతనం ఉంది. హల్లెలూయా. అందుకని తిరుగులేని మహానాయకుడయ్యాడు. మోషేలో సాత్వికమనే సుందరతనం ఉంది. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, తిరుగులేని నాయకుడయ్యాడు. ఇక్కడ సుందరులని పిలువబడినటువంటి కొంతమందిని చరిత్ర మరిచిపోని విధముగా దేవుడు చరిత్రలో గొప్ప నాయకులు ఎంచుకున్నాడు. హల్లెలూయా. దావీదు సుందరుడు అని రాయబడింది. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకని సుందరుడు అంటే ఏ సుందరతనం ఉందో అల్లా? ఆత్మ సంబంధమైనది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎస్తేరు సుందరవతి అని రాయబడింది. ఎస్తేరు సుందరవతి. ఏముంది ఆమెలో సుందరవతి అంటే? నా ప్రియ దేని బిడ్డలారా, ఆమె అందరి దయ పొందిన విధముగా ఉందని వాక్యం చెప్తుంది. అంత సుందరత్వం కలిగిన ఆమె గర్విష్ఠురాల లిస్టులోకి రావాలి కదా. కానీ అందరూ ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తున్నారు, దయతలుస్తున్నారంట. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఆత్మ సంబంధమైన సుందరత్వం మనం కలిగి ఉండాలి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది యెరూషలేమంతా సౌందర్యము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యెరూషలేమంతా సౌందర్యము. దేవుడు మన సుందరత్వాన్ని కోరటమే కాదు, సౌందర్యమును కూడా కోరుకుంటాం. మీకు ఇక్కడ చిన్న ప్రశ్న వస్తుంది. సుందరత్వం అంటే ఏంటి, సౌందర్యం అంటే ఏంటి అని. దేవుని స్తోత్రం కలుగునగాక. సుందరత్వం అనేది అంతరంగంలో ఉండేవి. హల్లెలూయా. సౌందర్యం అనేది బయటికి కనిపించేది. హల్లెలూయా. సుందరత్వం అనేది కనబడిన విధముగా అంతరంగంలో ఉండేది. అది అంటే అది ఒక స్థిరపడినటువంటి విధముగా ఉంటుంది. సౌందర్యం అనేది అట్రాక్షన్ అన్నమాట. అట్రాక్షన్. చాలా సౌందర్యవంతురాలు. హల్లెలూయా. లోకంలో ఒక సినిమా యాక్టర్ ఉంది. ఏం పేరు ఆమె పేరు? సౌందర్య. ఏం పేరండి? ఆమె చనిపోయినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, నేను పేపర్లో చదివాను. ఎందుకు పెట్టారో కానీ పాపం ఆమెకి ఆ పేరు అలా జరగటం మనకి బాధే. ఎవరికి అలా జరగకూడదు. హల్లెలూయా. ప్రచారానికి వెళ్తున్నప్పుడు హెలికాప్టర్ పేలిపోయి అంత సౌందర్యముగా పిలబడిన ఆమె ఏమైపోయిందో తెలుసా? బొగ్గు అయిపోయింది. ఇది ఏ సౌందర్యం? ఇది మనుషుల సౌందర్యం. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఈ బ్యూటీ పార్లర్ల వల్ల వచ్చే ఈ సౌందర్యాలన్నీ కూడా బొగ్గు అయిపోతాయి. కానీ దేవుడు మనకు అంతరంగంలో సౌందర్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. పరమగీతంలో 1:5 రాయబడింది. ఏమంటుందో తెలుసా? నేను నల్లని దాననైనను నా ప్రియునికి సౌందర్యవంతురాలను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీలో ఏ సౌందర్యం కావాలి దేవునికి? ఏ సౌందర్యం కావాలి? ఆత్మ సంబంధమైన సౌందర్యము కావాలి. కొంతమంది నేను చూసి నీ మొహం అట్టుంది, నీ మొహం దరిద్రంగా ఉంది, నీకు ఎట్టుంది అంటారు. ఎట్టన్న ఉన్నీలే, వాళ్ళకి నచ్చపోయాం. దేవుడికైనా నచ్చుతాంగా. గట్టిగా చెప్పండి. నీ ముఖం ఏంది ఎట్టుంది అంటారు. మన ముఖాలు ఎట్టున్నా మనుషులకు నచ్చకపోయినా ఎవరికి నచ్చుతాం? వాక్యం చెప్తుంది అక్కడ,
నాకు పాస్ట్కి అందియాలి మీరు 1:5. యెరూషలేము కుమార్తెలారా, ఆ. నేను నల్లని దానినైనను నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. అసలు నల్లంది ఎట సౌందర్యవంతురాలు అయితే చెప్పండి. నల్లనిది ఎలా సౌందర్యవంతురాలు అయింది అంటే ఇక్కడ ఏ అర్థంతో మాట్లాడుతుంది ఈవిడ? ఆత్మ సంబంధమైన సౌందర్యం. అయితే మన ప్రియుడు కూడా కోరుకుంటుంది ఏంటండి? ఆ సౌందర్యమే. 45వ కీర్తన 11వ వాక్యం. 45వ కీర్తన 11వ వాక్యంలో ఏమంటున్నాడు? నీ సౌందర్యము నీ ప్రియుడు కోరెను. ఒకప్పుడు ఇట్లాంటి అన్ని సోకులు చేసిన వాళ్ళే కొంతమంది ఈ రోజున దైవ సన్నిధికి వస్తూ కొంచెం వికారంగా మారిపోతున్నారు. అర్థమైంది? బొట్లు పెట్టకుండా అవి పెట్టకుండా పరిశుద్ధంగా ఎందుకులే ఇవన్నీ దేవుడికి నచ్చినట్టు బతకాలని. కొంతమంది మీరు వస్తున్నప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఆ మొహం చూడు, మొండమొహం లాగా ఉంది, ఓ బొట్టు లేదు, అది లేదు, ఇది లేదని. తెర స్తోత్రం. ఆ మొహాన్ని చూడలేక గలీజుగా ఉంది అంటున్నారు. ఇక్కడ అదే అంటుందామా? నేను నల్లన దాననైనను నా ప్రియునికి మాసిపోయే, కనుమరుగైపోయే, నశించిపోయే సౌందర్యాన్ని లోకం కోరుతుంది. మన ప్రియుడు ఏం కోరుతున్నాడండి? 45:11లో నీ రాజు. ఆగండి, నీ రాజు ఎవరైనా నోటితో చెప్పండి గట్టిగా. ఎవరో? ఏ రాజు? ఏ రాజు? ఏ రాజు అండి? ఆ రాజు. మన రాజు ఎవరో? చేతులు ఒకసారి పైకి వెళ్ళి చూపించండి. ఏ రాజు? ఆయన ఎవరో? రాజులకు, ప్రభువులకు, చక్రవర్తులకి ఆ రాజు రాబోతున్నాడు త్వరలో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ రాజు వచ్చేసరికల్లా ఈ రాజకీయ నాయకులు అందరూ మొత్తం పెట్టే బేడ సర్దుకొని పోవాల్సిందే యేసునామంలో. దేవుని స్తోత్రం కలుగునగాక. నీతి పరిపాలన. ఏ పరిపాలన అయింది? ఇక్కడ నిత్య పరిపాలన చూస్తున్నాం మనం. ఇప్పుడు నీతి పరిపాలన అయింది. మనుషుల ముఖాన్ని బట్టి తీర్పు తీర్చడు ఆయన. నీతి న్యాయముగా పరిపాలన చేయటానికి అతి త్వరలో భూమధ్యపురమైన యెరూషలేములో ఉన్న ఒలీవ కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు. ఒలీవ కొండ మీద అడుగు పెట్టడంతో భూమి, ఆ ఒలీవల కొండ 2 భాగాలు అయిపోతుందంట. అక్కడ సింహాసనం వేసుకొని ఈ భూ ప్రపంచముని ఆయన 1000 సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా పరిపాలన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ పరిపాలన స్టార్ట్ అయింది. అప్పుడు ఈ పరిపాలకులందరూ ఎటుపోతారో తెలీదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ రోజు యేసయ్యతో పరిపాలన చేసేది ఎవరు? మనమే. ఆమేన్. అప్పుడు పరిపాలన ఈయన కానీ దానియేలు అన్న ఎమ్మెల్యే అవుతాడేమో. అవుతాడా? చెప్పలేము, డౌట్ అంట. హల్లెలూయా. ప్రభుదాసు కౌన్సిలర్ అవుతాడా? ఇప్పుడు వచ్చావా? ఇప్పుడు వచ్చాడా? ఉదయం వచ్చా. గట్టిగా చెప్పండి. పరిశుద్ధతను బట్టి పరిపాలన ఇవ్వబడిద్ది. ఇప్పుడు డబ్బును బట్టి అంటే సీట్లు ఎత్తున్నారు. అప్పుడు దేన్ని బట్టి ఎత్తారు? పరిశుద్ధత కాల్కులేట్ చేసి ఇతను సీఎంకి సరిపోతాడు, ఇతను పిఎంకి సరిపోతాడు, ఇతను ఎమ్మెల్యేకి, ఎంపీకి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళని ఎన్నుకుంటున్నారు వీళ్ళు. రేపు ఆయన ఎట్లా ఎన్నుకుంటాడంటే పరిశుద్ధతను బట్టి ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ పరిపాలన, ఆ రారాజు ఈరోజు నీలో ఏం కోరుకుంటున్నాడు? సౌందర్యమును కోరుకుంటున్నాడు. జతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. అహష్వరోసు రాజు వస్తీ సౌందర్యాన్ని చూపించడానికి ఒక్కసారి రామ్మ నా అధిపతుల దగ్గరికంటే నేను ఇక్కడ విందు చేసుకుంటున్నాను, నేను రానన్నదంట. లోబడిందా? ఈ రోజున సంఘములో ఇక్కడ సౌందర్యం అంటే అర్థమేంటి తెలుసా? లోబడే సౌందర్యం ఉండాలి, తగ్గించుకునే సౌందర్యం ఉండాలి, ఓర్చుకునే సౌందర్యం ఉండాలి, ప్రేమనే సౌందర్యం ఉండాలి, క్షమించే సౌందర్యం ఉండాలి, భరించే సౌందర్యం ఉండాలి. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం. అంటే పిలిస్తే రావట్లా,
అప్పుడు రాజు పాప అంతమందిలో పరుగు పోయినట్టు అనిపించి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, మీరే సలహా ఇవ్వండి అని సలహాలు ఇచ్చే అధిపతులను అడిగాడు. అడిగినప్పుడు అలా అంటున్నారు, రాజా ఈరోజు నీ భార్య నువ్వు పిలిస్తే రాలేదు, రేపు మా భార్యలు కూడా అదే మాట అంటారు, ఇక ఈవిడ మాత్రమో ఇక రాణిగా ఉండటానికి ఆమె స్థానంలో ఎవరిని పెట్టారు చెప్పండి? ఆమె స్థానంలో ఎవరు వచ్చారు? ఈరోజు నీ గర్వం అహంకారం ఎన్నో అనుకుని ఈ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఇక్కడ లోబడేదే సౌందర్యం, అంటే లోబడటమే దేవుని స్తోత్రం కలుగును గాక. భౌతికమైన అందసందాలు ఎన్ని ఉన్నా సరే దేవుని దృష్టిలో లోబడాలి, దేవునికి లోబడాలి, సేవకునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, ఆత్మకు లోబడాలి, కృపకే లోబడాలి. లోబడటమే తెలియపోతే నీకు ఆత్మ సౌందర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన కోరుకుంటుంది అది ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్తావా? ఓకే లార్డ్, నీ చిత్తం జరుగును గాక. లోబడ్డా లేదా? నోవాహు వాడిని కట్టుకో, లోబడతావా? లోబడతానయ్యా. మోషే చెన్నై కొండ మీదకిరా, వస్తావా? ఓకేనయ్యా. మోషే ఐగుప్తుకెళ్ళు, వీళ్ళందరూ లోబడ్డారో లేదా? ఇక్కడ లోబడటం అనే సౌందర్యం కావాలి మనకి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కొంతమందిని మా ప్రార్థనకు వస్తామంటే 100 అడుగుతారు. ఏ ఊరన్నా, ఎప్పుడు వెళ్తామన్నా, ఎట్టొస్తామన్నా, ఏందన్నా, అదన్నా, ఇదన్నా అన్న 100 ప్రశ్నలు వేస్తారు. దేవుని స్తోత్రం. చెప్పినది చెయ్యాల, ముందు లోబడటం నేర్చుకోవాలి, లోబడే సౌందర్యము కావాలి. యేసయ్య కూడా తన తండ్రి అయిన ఆ యెహోవా దేవునికి లోబడ్డాడంట. విధేయత కనపరిచి దాసుని వలె తన్ను తాను తగ్గించుకొని దాసును స్వరూపం ధరించుకొని అన్ని విషయాల్లో లోబడటం వలన అన్ని నామముల కంటే పైనామం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది లోబడరు, కొంతమంది ఈ మధ్య ఈ బెదర్లో చెబుతుంటారు నాకు. మొన్న ఎప్పుడో ఈ చర్చిలో చాలా గిన్నెలు ఉన్నాయి, ఈ తోమేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన స్వర్జన్ తిరుగుతూ ఉన్నాడు. నీ అన్నాను, ఏమి రబ్బాయి తిరుగుతూ ఉన్నావు నువ్వు? హల్లెలూయా. ఏమైంది అంటే, ఒక్కరు పిలిచినా రావట్లేదు అన్న కడగటానికి అంటున్నాడు. దేవుని స్తోత్రం. రాకపోతే నువ్వన్నా గడకపోయావా? లేకపోతే నన్ను పిలిస్తే నేను వచ్చి గడిగేవాడిని కదా. తిరిగి తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి సరదాగా ఆదివారం పూట వచ్చి జల్సాకు కూర్చొని పోతే అది సౌందర్యం అనుకుంటున్నారు. ముందు నోరు మూసుకొని లోబడటం నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సౌందర్యం లేకపోతే రేపు నీ ప్రియుడు నిన్ను కోరుకోడు. ఏదైనా కోటాలు పెట్టినప్పుడు రావాలంటే ఈరోజు కుదరదు, లాస్ట్ రోజు వస్తా, అప్పుడు వస్తాను. అసలు ఆ మాట ఏంటి? అసలుకి లోబడుతున్నట్ట? లోబడాలి సంఘము దైవజనుడికి లోబడాలి, దైవజనుడు దేవునికి. ఈ సౌందర్యం కనబడాలి సంఘాల్లో కనపడాలి. ఇవి చివరికి ప్రభు రాకడికి ఎత్తబడేది ఇట్లాంటి వాళ్ళే. అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించినంటే అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. నీ కన్న కుమారుని కూడా వధించాలి అంటాడు. ఓకేనయ్యా, ఓకే. కన్న కుమారుడు కూడా ఇస్తానన్నాడంటే, తన ప్రాణము కంటే ప్రియమగా ఎంచుకున్న ఇస్సాకుని ఇస్తానన్నాడంటే నిజంగా అబ్రహాము దేవునికి ఎంత లోబడుతున్నాడో చూడండి. కానీ లోతు లోబడ్డా? రే బాబు నైటు వెళ్ళిపో, ఇదంతా తగలబెడుతున్నారు అది అంటే భార్యని అడిగి, పిల్లల్ని అడిగి, వాళ్ళని అడిగి, అయ్యగారు ఇదంటారు చూడండి. అవన్నీ చేసుకొని నిర్లక్ష్యం ఎప్పుడో పోతా ఉంటే తెల్లారిపోయింది. ఈలోపు దేవుడు అగ్ని గంధకాలు కురిపించడం స్టార్ట్ చేశాడు. వెనక్కి తిరిగి చూడగానే ఏమైపోయింది? అమ్మగారు ఉప్పు స్తంభం అయిపోయింది. 2 కుమారులు వ్యభిచారులు అయిపోయారు. రోత పట్టింది. ఎవరో ఇల్లు లోబడని బ్యాచ్. ఈరోజు నా ప్రియ దిన బిడ్డలారా, లోబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గిన్నెల కోసం 10 తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళకి చెప్పా, ఎలా చెప్పి ఎవరు రావట్లేదా? నేను చెప్పాను, సిగ్గులేని ఎదవా అన్నా, నిజంగా సిగ్గులేని ఎదవా, వెళ్ళి కూర్చొని చేసుకోవచ్చుగా, లేదా నన్ను పిలిచి నేను వచ్చి గడిగేవాడిగా. హల్లెలూయా. ఒక్కసారి నీ మాట వినకపోతే ఆ విశ్వాసికి ఎప్పుడు ఏ పని చెప్పొద్దన్నా. దేవుని స్తోత్రం. నేను అట్లానే ఉంటా ఇప్పటికి. నిజంగా ఒక్కసారి ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే ఇంకెప్పుడు వాళ్ళకి పని చెప్పను. చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు, మాకేం పని చెప్పట్లేదు ఏందన్నా అని. చెప్పినప్పుడు ఏదో ఒకటి చెప్పి వెనక ముందుగైనా రావాలి. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఒక్కసారి ఏదైనా చెప్పినప్పుడు చెప్పండి, సమాధానం చెప్పండి. అయ్యా కొంచెం వేరే పని మీద వెనక ముందుకు వస్తాం, లేకపోతే అట్ట కాకుండా మౌనంగా వస్తామని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చర్చి దగ్గరికి రాకపోతే రేపు పరలోక రాజ్యం వెళ్తావా? నా మాట ఎంతమందికి అర్థమైంది? నీ కోట్లు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ముందు లోబట్టం నేర్చుకో. ఆ సౌందర్యమే దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. ఇప్పుడు నేను అన్నాను, నాకు ఈ బ్రదర్లు అందరూ లోబడాల్సిందే. వాళ్ళకి అప్పగించిన సంఘాలు వాళ్ళకు లోబడాలి.
అలాగే సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి సంఘం విశ్వాసులు లోబడాల్సిందే. ఒకవేళ వాళ్ళు క్షమించో ఓర్చుకొని కొద్ది కాలం మిమ్మల్ని భరించవచ్చేమో, కానీ రేపు పరలోక రాజ్యానికి రహస్య రాకుండా ఒక్కడు ఎత్తబడడు. ఎందుకంటే ఆయన కోరుకుంటుంది ఏంటి? సౌందర్యం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా బ్రతికాం సేవకుల దగ్గర, మేము అట్లా బ్రతికాం. ఒక దినం దావీదయ్య గారు ఫోన్ చేశాడు, అయ్యగారు నేను మా మిర్యాలగూడ దగ్గర హాలియాలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా అంటే, నువ్వు నోరు మూసుకొని తొందరవయ్యా, రేపొద్దున మీటింగ్ ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రాత్రి నా ప్రియదని పెట్టారు ఆలియాలో 3 రోజులు సభలో 3 రోజులు వాక్యం చెప్పి నైట్ మళ్ళీ బండి తోలి. ఎందుకని? మేము మిర్యాలగూడ అవతల నుండి సూర్యాపేటలో మళ్ళీ ఈ వచ్చిన బ్రదర్లందరూ దింపి అక్కడ మళ్ళీ వేకుజామున బయలుదేరి ఇక్కడికి వచ్చి మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా మళ్ళీ పోవాలి. ఎందుకని? మళ్ళీ సూర్యాపేటలో మీటింగ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు అర్థమైసేస్తాయి మీకు? అట్లా ఉండబట్టే దేవుని కృపలో ఉంది మేము. దేవుని స్తోత్రం. అప్ అండ్ డౌన్ 250 ఎంత మొత్తం 500 కిలోమీటర్లు. ఆడ పోయి అలక స్నానం చేసే టైం లేకపోతే సూర్యాపేటలో ఒక హోటల్ దగ్గర, అయ్యా 2 గ్లాసులు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొహం కడుక్కొని అక్కడే బాటిల్ వేసుకొని డైరెక్ట్గా తుంగతుర్తి మండలం, హల్లెలూయా, తుంగతుర్తి మండలంలో డైరెక్ట్ వాక్యం చెప్తూ ఉన్నాం. అన్న ఇప్పుడు రెడీ అయ్యాడు. ఎప్పుడు రెడీ అయ్యాం? కారులోనే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడ మొన్న తిరువురు పోయేటప్పుడు చూడాలా ఆ సిద్ధపాటు ఎట్లా ఉంటుందో మీకు? చూశారు వీళ్ళు కారులోనే మొత్తం ఏమి లేదు, దేవాస్తోత్రం, కొద్ది నీళ్ళు మొహం కడుకోవడం. ఎందుకని? మనకి ఈ సౌందర్యాలు ఎందుకు అవసరం? మనకి సెంట్లు బొంట్లు అయ్యి ఎన్ని డెకరేషన్ మనకు అవసరమే లేదు. దేవుని స్తోత్రం. అంటే టైం చాలా అక్కడ మనకి. ముందు దేవుడి పని ప్రాముఖ్యంగా అక్కడ పోయి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు? లోబడాలి. ఏం చేయాలి చెప్పండి? అదే సౌందర్యం అంటే. మీకు అర్థమైందా లేదా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 2వ వాక్యం చెప్తుంది. నాకు 9 నిమిషాలు అంత టైం. తొందరగా చెప్పండి. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వీక్షించుచున్నాడు. సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు సంఘములో నుండి దేవుడు ప్రకాశించాలంటే సంఘం అంతా ఏం కావాలి? సౌందర్యముతో. సియోన్ అంటే దేనికి సాదృశ్యం అండి? ఉన్నతమైన అనుభవం. ఇప్పుడు సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడంటే సియోనికి ఏ పేరు పెట్టారంటే సౌందర్యము గల. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము చాలా మంది మన సంఘాలకు వచ్చే వాళ్ళలో చాలా మంది అజ్ఞానులు కూడా ఉన్నారు. మీ అందరికీ విషయాలు చెప్పాలా? మీలో కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతూ జ్ఞానంగా వెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం అలాంటి అజ్ఞానంలో చూడొద్దు. హల్లెలూయా. కొంతమంది అజ్ఞానంగా ఉండి సరిగా లోపడకుండా ఎప్పుడు వరకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు. ఆ బ్యాచ్ను చూసి మీ ఆత్మీయతను చెడగొట్టుకోమాకండి. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని కరెక్ట్ అయిన రూట్లో తీసుకెళ్తున్నాడు. కొంతమంది బుద్ధిహీనులు, అజ్ఞానులు, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలిసావదు. అర్థమైనా మనం చెప్పినా అర్థం కాదు. ఏం చేస్తా? దేవుడి కోసం అన్నీ భరిస్తారేమంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి వాళ్ళని చూసి మీకున్న కృపని, మీకున్న ఆత్మీయతను, జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే సియోను సౌందర్యము గలది, దానిలో నుండి ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు చెప్పగట్టిగా. సౌందర్యము కలిగిన సియోను అది. దేవుని స్తోత్రం. సౌందర్యము కలిగిన సియోను. ఈ వాక్యములో చెవులు గల వారికి అర్థమవునుగాక. హల్లెలూయా. సియోను అంటే ఉన్నతమైన స్థలం. సౌందర్యము ఉన్నతమైన స్థలంలో ఉంటుంది. అంటే మనం ఆత్మీయతలో ఉన్నతంగా ఎదిగినప్పుడు మనం సౌందర్యవంతులుగా మార్చబడతాం. రెండోది. మూడోది ఏంటంటే మందనే సౌందర్యం. ఇర్మియా గ్రంథం 13:20 మందనే సౌందర్యం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి త్వరగా. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, ఈ సౌందర్యమైన మంద, నీ మంద. ఇప్పుడు మీరు అందరూ మాకు సౌందర్యం చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసులే మాకు సౌందర్యం. గట్టిగా చెప్పండి. సేవకుడికి సౌందర్యం ఎవరండి? కన్న తల్లిదండ్రులకు సౌందర్యం ఎవరు? పిల్లలేగా.
కన్న తల్లిదండ్రులకు పిల్లలే సౌందర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం అటు తీసుకెళ్ళమ్మా. అమ్మ 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 ఆ పిల్ల ఎవరో కేకలేస్తున్నారు, కొంచెం బయటికి తీసుకెళ్ళండి. దేవుని స్తోత్రం. సౌందర్యము కలిగిన మంద అంటున్నాడు. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, సంఘాలలో దేవుని బిడ్డలే ఒక సౌందర్యం. దేవుని స్తోత్రం. అందుకని సంఘములో విశ్వాసులు బాగుంటే సంఘము సౌందర్యంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సంఘము సౌందర్యముగా ఉంటుంది. అలా తయారు చేయాలి సేవకులు, అలా బోధించాలి, అలా సరిచేయాలి, అలా దేవుని వాక్యానుసారంగా పెంచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వది ప్రభావం అనే సౌందర్యం. ఏ సౌందర్యం? జకరియా గ్రంథం హెజ్కేలు గ్రంథం 16:14 ఏమని రాయబడిందంటే, ప్రభావం అనే సౌందర్యం ఉండాలి సంఘానికి. సంఘములో అద్భుతాలు జరుగుతున్నాయి, సంఘములో స్వస్థతలు జరుగుతున్నాయి. ఈ సహోదరుడు ప్రార్థన చేస్తే ఘనకార్యాలు జరుగుతున్నాయి. ఈ సహోదరి ప్రార్థన చేస్తే మహిమలు చూస్తున్నాం మేము. అంటే ఏముంది అక్కడ? ప్రభావం అనే సౌందర్యం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడింది అక్కడ? నేను నీకు అనుగ్రహించిన 16:14 హెజ్కేలు గ్రంథం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత ఈ సౌందర్యమును పరిపూర్ణము కాగా. చూడండి, ప్రభావము చేత అంటే ప్రభావం అనే సౌందర్యం. నేను ప్రార్థన చేస్తున్నా పాత్ర గారు, ఏం జరగట్లేదండి అంటే ఏమి లేదు, ప్రభావము వెళ్ళిపోయాను. చెప్పండి. ఇకాబోదు ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయింది? మందసం పట్టబడింది. యాజకత్వం చేస్తున్న వాళ్ళు దుష్టులు అయిపోయారు. ఇద్దరు అక్కడ ఎవరాళ్ళు? హొప్ని. ఈ రోజున సేవకులారా, మీకు కూడా ఒక భయం ఉండాలి. దేవుని మందసం అనే మహిమ ప్రభావం సంఘములో కనబడాలి. హల్లెలూయా. అయ్యా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న కార్యం జరిగింది అయ్యా. దేవుని స్తోత్రం. దైవజనుడు ప్రార్థన చేశాడు, దయ్యాలు ఎలగొట్టాడు అయ్యా, బాగా జరిగింది అయ్యా. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన చేశాడు, మనశ్శాంతి వచ్చింది అయ్యా. స్తోత్రం. ప్రార్థన చేశాడు, ఉన్నాయి అన్నీ చెప్పేశాడు అయ్యా. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏం కనపడుతుంది అక్కడ? ప్రభావం ఎక్కడుంటుంది? ప్రసన్నత ఎక్కడుంటుంది? దేవుని సన్నిధి నిలబడిన చోట. హల్లెలూయా. షకీనా మేఘం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ దేవుని సన్నిధి కనపడుతుంది, దేవుని మహిమ కనపడుతుంది. అందుకని వారిని దేవుడు 40 సంవత్సరములు ఏ విధమైన ప్రమాదం లేకుండా, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, వస్త్రములు పాతగిల్లకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఆకాశ ధాన్యమైన మన్నాతో వాళ్ళు పెంచాడు. ఎవరికి రోగము జబ్బు ఆయన మాట విన్నప్పుడు రాలా, తర్వాత వచ్చేయాలండి. దేవుని స్తోత్రం. మాట విన్నప్పుడు తెగుళ్ళు వచ్చాయి, మాట విననప్పుడు తెగులు వచ్చాయి, విన్నప్పుడు ఏ రోగమో రాలేదు. అంటే ఏముంది అక్కడ? ప్రభావము ఉంది. ఈరోజు నిన్నేమి వెంబడించాలి? ప్రభావము. నీ ప్రార్థనలో ఒక ప్రభావం, విశ్వాసంలో ఒక ప్రభావం, నీ మాటలో ఒక ప్రభావం. ఇదిగో వచ్చావా? అయ్యా బాగలేదయ్యా పాస్టర్ గారు, మీరు ఒకసారి వస్తారా? నేను రావాల్సిన అవసరం లేదు, పో. నేను ఇక్కడ చెప్పాను అక్కడ జరిగిపోద్ది, పో. అంటే ఇక్కడ చెప్పిన ఈ మాట అక్కడ ఏమైంది? నెరవేరిపోయి. మళ్ళీ సాక్ష్యాలు చెప్పాలిగా వచ్చి, పాస్టర్ గారు చెప్పాడమ్మా, ఏం కాదన్నాడు, నిజంగానే అట్నే జరిగింది. ఆమేన్. మాటలో ఏముంది? ప్రభావము. వెనక్కి వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుందంట ఒక ఆమె. ఆయనలో నుండి ఏం వెళ్ళిపోయాను? ప్రభావము పోయి ఆమెను స్వస్థపరిచను. ఈ రోజున దేవుని బిడ్డలైన మనందరిలో ప్రభావం ఉండాలి. మన వస్త్రాల్లో ప్రభావం ఉండాలి, మాటలో ప్రభావం ఉండాలి, మన చేతుల్లో ప్రభావం ఉండాలి, చేసే క్రియల్లో ప్రభావం ఉండాలి, దైవ సన్నిధిలో ఏముండాలి? ప్రభావం ఉండాలి. ప్రభావం అనే సౌందర్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభావం వెళ్ళిపోతుంది కొంతమందికి. ప్రభావం రావట్ల. ప్రార్థన చేస్తూ ఉంటే నిద్ర వస్తుందట. నిద్ర ప్రార్థనలో హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మీ నిద్ర దయ్యాలన్నీ యేసునామములో పోవును గాక. వాక్యం చెప్తుంది ప్రభావం అనే సౌందర్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. కర్ర అనే సౌందర్యం. ఆమేన్. కర్రనే జకరియా గ్రంథం 11:10 వాక్యం. కర్ర అనే సౌందర్యం. కర్ర అంటే ఏంటి? దేవుని శక్తి, దేవుని బలం, దేవుని యొక్క పవర్ఫుల్ కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే ఒక శక్తి. అది దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే చేతిలో ఏముంది? కర్ర. సౌందర్యమును కర్రను తీసుకొని, చూడండి, సౌందర్యం అనే కర్రను తీసుకొని, జిల్లందరితో చేసే నిబంధన. సౌందర్యం అనే కర్రను తీసుకొని, కర్రని దేన్ని కొట్టమన్నాడు? కర్రతో
కర్రతో దేన్ని కొట్టమన్నాడు? సముద్రాన్ని కొట్టు. 2 పాయలు అయిపోయింది యేసునామంలో. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇక్కడ మర్మం చెప్పమంటారా? యోసేపు వెళ్ళిన తర్వాత దీవించబడిందంట ఆ కుటుంబం. యోసేపు పోయిన తర్వాత ఆశీర్వాదించబడిందంట. అంతకుముందు ఉన్నారు అతని లాంటి దాసులు. ఆశీర్వాదం ఉందా అంటే ఏముంది ఇప్పుడు యోసేపులో? దేవుని ప్రభావం ఉంది, దేవుని శక్తి ఉంది. ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. ఆమేన్. కారణం ఏంటంటే అతని చేతులను దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ కర్రనే, ఈ కర్ర సౌందర్యం దేనికి సాదృశ్యం అంటే కర్ర అనగా శక్తికి సాదృశ్యం. యేసునామములో పో, యేసునామములో పో అంటే దయ్యాలు పోవాలి. ఆ కర్రతో దేన్ని కొట్టినా సరే కార్యాలు జరిగిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ మోషే కర్ర ఐగుప్తు దేశపు మాంత్రికులు చేసిన పాముల్ని మింగేసిందంట. దేవుని స్తోత్రం. అంత శక్తి కలిగిన ఈ మాటలో సేవకులకు అవసరం. ఇవి అర్థమైందా? సంఘంలో సేవకుడికి ప్రభావం ఉండాలి. ఆమేన్. నిద్రపోతున్నాడు అయ్యా పాస్టర్ గారు, ఆయన నిద్రపోతున్నాడు మేమేం ఎదుగుతాం అన్నట్టు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ పాస్టర్ గారు చేస్తున్నాడు ప్రార్థన. ఏముంది ప్రార్థన అంటే అట? హల్లెలూయా. అమ్మో ఆయన ఎవరో వస్తాడంట, ఆయన వస్తున్నాడంటే భయం. అయ్యో హల్లెలూయా. ఆయన వస్తున్నాడంటే భయం వేస్తుంది మాకు. ఏముంది అతనిలో? ప్రభావం, శక్తి ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. అమ్మో ఆయన వస్తున్నాడంటే భయం. అమ్మో ఎవరికి దయ్యాలు గడగడ వనకాల్సింది యేసునామంలో. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కర్రనే సౌందర్యం, తర్వాత ప్రభావం అనే సౌందర్యం. ఇవన్నీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? సేవకులకి ఇస్తున్నాడు. చివరికి స్వరూపం అనే సౌందర్యం. ఏ సౌందర్యం? యాకోబు పత్రిక 1:11. దేవుని స్తోత్రం కలుగునగాక. నా సమయం అయిపోయింది, ఇక నేను ముగించాలి. గట్టిగా చెప్పండి. ఒక్కటి చదవండి. యాకోబు పత్రిక 1:11. సూర్యుడు దయించి వడిగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము. గట్టిగా చెప్పండి. స్వరూపం అంటే అర్థమేంటి? దేవుని పోలిక, దేవుని రూపం. మన రూపం ఎవరిలాగా మారాలి? యేసయ్యలాగా మారాలి. ఈ మధ్య రూపాలు ఎవరిలాగా మారుతున్నాయి తెలుసా? సినిమా యాక్టర్లాగా. దేవుని స్తోత్రం. ఆ మధ్య ఒక పాస్టర్ని అడిగారా, ఈ మీసాలు పెట్టుకున్నావు బాగానే ఉంది, ఇదేంది అలా వాళ్ళలాగా ఉన్నాయి అలా సినిమా యాక్టర్ లాగా అంటే, ఇది కూడా తప్పేనా అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమై సావదు. మనం నిజాలు చెప్పినా వాళ్ళకి గ్రహింపు రాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం ఎవరి పోలికగా మార్చబడాలి? నీ పోలికగా. హల్లెలూయా. ఎవరి పోలికగా? సినిమా వాళ్ళ పోలిక కాదు, రాజకీయ నాయకుల పోలిక కాదు, వాళ్ళ పోలిక ఇలా పోలిక కాదు. ఎవరి పోలిక కావాలి మనకి? క్రీస్తు పోలిక, క్రీస్తు సారూప్యము. మీ యందు ఏర్పడు వరకు నాకు ఏ వేదన కలుగుతుంది? ప్రసవ వేదన అంటున్నాడు. సంఘానికి దేవుని స్వరూపమనే ఈ యొక్క సౌందర్యం కావాలని సేవకుడు ప్రతిరోజు సంఘం కొరకు ఏం చేయాలి? ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. అయ్యా ఈ సహోదరుడు ఇంకా నీ రూపం రాలేదయ్యా. అయ్యా ఈడు రూపంలో నాయన సినిమా యాక్టర్ కనపడుతున్నాడు స్వామి, ఈడు రూపంలో వాళ్ళు కనపడుతున్నారు స్వామి. అయ్యా ఈమెలో యెజబేలు ఆత్మ కనపడుతుంది నాయన. ఎవరి రూపం కనపడుతున్నాడా? హల్లెలూయా. ఇక్కడ స్వరూప సౌందర్యం అంటే ఏంది అర్థం? క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్చబడాలి. ఇన్ని మనలో జరిగితే ఆ సంఘాన్ని బట్టి అందరూ భయపడతారంట. లాస్ట్ వచ్చిన చదవండి. ఆ పరమగీతంలో ఏమని రాయబడింది? నా సఖి నీవు తిరిషా పట్టణము వలె సుందరమైన దానివి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవి, టెక్కెము నెత్తిన సైన్యం వలె భయము పుట్టించేదానివి. సంఘం అంటే అప్పుడు వస్తుంది భయం అందరికీ. టెక్కెములు అంటే ఏంటి అర్థం? ఫ్లాగ్, జెండా. దాని స్తోత్రాలు చెప్పండి. జెండా ఎత్తడం అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో గెలిచిన తర్వాత ఈ దేశస్థుడు గెలిస్తే ఈ దేశపు జెండాలు వేసిద్ది, ఆ దేశస్థుడు గెలిస్తే ఆ దేశపు జెండాలు వేసిద్ది. ఇక్కడ జెండా ఎత్తడం అంటే అర్థం ఏంటి తెలుసా? గెలుపుకు సూచన. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైన సుందరతనము, ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన సంఘము ఎప్పుడు కూడా విజయ పదములో ముందుకి సాగుతూ ఉంది. టెక్కెములను ఎత్తిన సైన్యం వలె నువ్వు భయపెట్టించేదాని అంటాడు. అక్కడ ఏం చేయాలి మనం?
భయం పెట్టియాలి. ఈ మధ్య ఒక అతను అన్నాడు, ఈ పరిపాలనలో కొద్ది తేడా పడుతున్నాయి, రాజకీయ నాయకులు కూడా అక్కడక్కడ చర్చిలు గోలగొడతా ఉన్నారు. హల్లెలూయా. అక్కడక్కడ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుంటే రాబోయే దినాల్లో పాస్టర్లు ఏమైపోతారో, చర్చిలు ఏమైపోతారో నా దగ్గర వచ్చి బాధపడుతాను. నేను చెప్పాను, ఏమీ కాదు. హల్లెలూయా. ఏమీ కాదు. ఎందుకంటే సంఘము భయపెట్టేదే కానీ భయపడేది. భూలోకమును తల్లకిందులు చేయవారు ఎక్కడికి వచ్చారా? ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. యోసేపు ఫరో సైన్యాన్ని భయపెట్టాడు. హల్లెలూయా. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? దేవుని స్తోత్రం. నేను ఎవరిని? ఇశ్రాయేలీని అనుకుంటున్నారా మీరు? నేను దేవునికి భయపెట్టేశాడు. మోషే ఎవరిని భయపెట్టాడు? ఫరోని భయపెట్టాడు. దావీదు గొలియాతుని భయపెట్టాడు. ఎస్తేరు ఎవరిని భయపెట్టింది? ఎవరో ఒకడున్నాడు వాడు ప్రధానమంత్రి పేరు హామాను భయపెట్టింది. ఈ రోజున సంఘం ఎవరిని భయపెట్టాలి? దయ్యాలనే భయపెట్టాలి. మనం భయపడకూడదు, వనకూడదు. అందరు లేచి నిలబడండి. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. టెక్కెములనెత్తిన నా ప్రియ దేవుని బిడ్డలారా, వధువ సంఘముగా మనం మార్చబడాలంటే ఆత్మ సంబంధమైన సుందరత్వము, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి మనం ఉండాలి. స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. మహిమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రం. జరిగినటువంటి నాయన ఈ చివరి అయ్యా ఉపవాస కూడికను నా ప్రభు ఎంతో మహిమకరంగా మార్చినందుకు కొరకై స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు నాయన. ఇదిగో మరొక నూతన ఉపదేశము ద్వారా నాయన మీరు సంఘముతో మాట్లాడినందుకు కొరకై స్తోత్రములు నాయన. అయ్యా